శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం జటమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండూలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్యః పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సమ నమస్కారం. సభాయే నమః. ఈరోజు భీమాల వెంకట శ్రీరామ సత్యనారాయణ గారికి వాళ్ళ కుమారుడు శ్రీరాము పుష్పమాలాలంకృతం చేయవలసిందిగా ఆ పటానికి కోరుచున్నాం. ఆ పితృవందనానికి అందరూ కూడా కరతాళ ధ్వనులు చేయాలి. జటిలం చీరవససం దండకారణ్యమాశ్రితం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండముత్తమే. రామచంద్ర ప్రభు నిన్నటి రోజు కర దూషణ త్రిశిర అనేటటువంటి రాక్షస సంహారం చేశారు. ఆదిత్య సంకాసుడై పరమేశ్వరుడి యొక్క రుద్రరూపాన్ని పొందినటువంటి మూర్తిని దర్శనం చేశాం. ఇదే విషయం వెళ్ళింది రావణాసురుడికి. రావణాసురుడు గొప్ప తపోసంపన్నుడే. ఎంత తపస్సు చేసినా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనేటటువంటి అరిషడ్వర్గాల్ని గెలవలేకపోయాడు. ధనం ఉండవచ్చు, తపస్సు ఉండవచ్చు, కానీ ఎంత తపస్సు ఉన్నా ఎంత ధనం ఉన్నా మనిషిని పతనం చేసేది ఏమిటి అంటే ఈ అరిషడ్వర్గాలే. ఈ అరిషడ్వర్గములు అనేటటువంటివి ధర్మం అదుపు తప్పినప్పుడు ఏర్పడతాయి. ధర్మవర్తనుడై తాను బ్రతికినప్పుడు ఎప్పుడూ కూడా అరిషడ్వర్గాలు కూడా ఇబ్బంది పెట్టవండి. ధర్మం ఎప్పుడైతే మనిషిలో లుప్తమవుతుందో, స్కాంద పురాణంలో
మహేశ్వర ఖండము అని ఒక ఖండం. అందులో రావణాసురుడి యొక్క తపస్సు గురించి మాట్లాడతారు. నిజానికి రావణాసురుడు ఎవరు అంటే వైకుంఠానికి చెందినటువంటి వాడు, జయ విజయుల్లో ఒకడు. శాపకారణం చేత భూమి మీద హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కింద ఈ జయ విజయులు, రావణ కుంభకర్ణాదుల కింద, ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తుల కింద పుట్టారు. ఈ త్రేతాయుగం వచ్చేటప్పటికి రావణాసురుడు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాడు, ఈశ్వరుణ్ణి. విష్ణువుని విడిచిపెట్టాడు. అంటే ప్రతి జన్మలోనూ విష్ణుద్వేషి, విష్ణుద్వేషాన్ని పొందు. విష్ణువు ద్వేషాన్ని పొందుతావా, విష్ణు భక్తుడిగా కొన్ని వేల సంవత్సరాలు భూమి మీద ఉంటావా అని అడిగాడు. కొన్ని వేల జన్మలు. ఏది త్వరగా విష్ణువుని చేరడానికి వీలవుతుందో అది మాకు ప్రసాదించండి అని కోరుకున్నారు సనకసనందనాది మహర్షుల్ని ఈ జయ విజయులు. అయితే విష్ణువు మీద ద్వేషంతో బ్రతకండి 3 జన్మలు అన్నారు. భాగవతంలో దాని గురించి మంచి వివరణ ఉంటుంది. అయితే ఈ జన్మంతా కూడా విష్ణువు మీద ద్వేషం, పరమశివుడి మీద భక్తితో తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడయ్యా? 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు రావణాసురుడు. చూడండి, 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క తల నరికి అగ్నిహోత్రంలో వేసేవాడు ఆహుతి కింద. ఇలా 10,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలకు తల చొప్పున 10,000 సంవత్సరాలు కూడా 10 తలలో నరికి వేశాడు. అయితే యోగధారణ వల్ల శరీరం అనేటటువంటిది పడదండి. మీరు విశ్వామిత్రుడు కథ విన్నప్పుడు కూడా ఆయన అన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ధూమం బయలుదేరింది అన్నాం. ఆఖరికి ధర్మదేవత వచ్చి ఆ అన్నాన్ని వశిష్ఠుడి రూపంలో వచ్చి అన్నపాత్రని శిరస్సు మీద పెట్టుకుని ఉండు నేను వస్తానంటే 100 సంవత్సరాలు అలా పెట్టుకుని తపస్సు చేశాడు. ఎలా సాధ్యమైంది? అదంతా యోగము వల్ల సాధ్యమవుతుంది. యోగమునందు ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, నిధిధ్యాసన అనేటటువంటి 8 అంగాలు అనేటటువంటివన్నీ పరిపూర్ణమైపోతాయి. శరీరం కర్రలాగా అయిపోతుంది, కదలదు ఇంకా. కానీ లోపల ప్రాణశక్తి బయటికి వెళ్ళనివ్వరు ధారణ వల్ల. తలకాయ మొండం నుంచి వేరైపోయినా పరమేశ్వరానుగ్రహంగా శరీరం అనేటటువంటిది ప్రాణం పోలేదు. చూడండి, పరమేశ్వర అనుగ్రహంగా మళ్ళీ తలొచ్చింది. అయితే పరమేశ్వరుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. ఏం కావాలంటే నాకు 10 తలలు. అసలు పరమేశ్వరుడికి 5 తలలు ఉంటాయి. కానీ వాడికి పరమేశ్వరుడికి 5 అంటే వీడికి ఇంకా ఎక్కువ కావాలన్నాడు, కోరుకున్నాడు. 10 తలలు కోరుకున్నాడు. అప్పటికే వాడికి పేరు దశగ్రీవుడు. వాడు పరమేశ్వరుడి కోసం ఎన్నో తపస్సులు చేసిన తర్వాత ఎన్నో ఫలితాలు, తపస్సు వల్ల ఎన్నో శక్తులు సంపాదించుకున్నాడు. మీరు పట్టుకోండి, రావణాసురుడి యొక్క జీవితం ఎలా సాగుతుంది అంటే తపస్సు చేసినంతకాలం వాడు ఇంద్రియాలని వాడి అదుపులో బలవంతంగా పెట్టుకునేవాడు. అంటే ఇంద్రియాలని ఆ బలవంతంగా పెట్టుకోవడం అంటే ఆ కాసేపు వాడు వాటిని తొక్కి ఉంచాడు. ఎప్పుడైతే తపస్సు అయిపోయిందో, దేవతానుగ్రహం కలిగిందో, అప్పుడు ఇంద్రియాలన్నింటినీ మళ్ళీ విచ్చలవిడిగా వదిలిపెట్టాడు. అంటే నేను ఒక ఫలితాన్ని సాధించాలి అని అనుకున్నంతసేపు వాడు వాటిని కంట్రోల్లో పెట్టుకున్నాడు అంతే. ఎప్పుడైతే ఇది కంట్రోల్ తప్పిందో, ఎప్పుడైతే వాడు అనుకున్నది సాధించాడో, ఇవన్నీ కంట్రోల్ తప్పాయి. మనిషి వాడి పతనాన్ని ఎప్పుడు కోరుకుంటాడు అంటే వాడి ఇంద్రియాలని అదుపులో పెట్టుకోనప్పుడే. రావణాసురుడు అంత తపస్సు చేసినా ఆ ఇంద్రియాలని తన ఎందు అదుపులో పెట్టుకోలేకపోయాడు. ప్రహ్లాదుడు భాగవతంలో అదే అంటాడు, లోకములన్నీ గడియలోన జయించిన వాడా నీ ఇంద్రియానీకము చిత్తము గెల్వనేరము, నిన్ను నిబద్దు చేయు భీకర శత్రువులు 6 ప్రభిన్నులు చేసిన నీకు శత్రువు లేడొక్కడు ప్రాణికోటిలో అంటాడు. నేర్పున చూడుము ధనవేశ్వర, ఓ ధనవేశ్వర, ఓ తండ్రి,
నీకు అందరినీ జయించానంటావు నువ్వు, లోకల్లో అందరినీ జయించానంటాడు. హిరణ్యాక్షుడైతే, హిరణ్యకశిపుడైతే ఏమిటి, రావణాసుడైతే ఎవరైనా అంతే. నేను అందరినీ జయించాను, గడియలో జయించావు, బాగానే ఉంది. నీ ఇంద్రియానీకము చిత్తము గెలవనేరవు. బయట శత్రువులు గెలిస్తే గొప్పే ఉందయా, నీ అంతఃశత్రువుల్ని నువ్వు గెలిచావా? నిన్ను నిబద్దు చేయు భీకర శత్రువులు ఆరుగుర. ఈ ఆరుగురు ఎవరు? కామము, క్రోధము, లోభము, మదము, మాశ్చర్యము, అహంకారం. ఇవి ఉన్నాయిగా. ఈ ఆరింటిని కూడా నువ్వు అదుపులో పెట్టుకోగలవా? ఇది పెట్టుకోకపోతేనే మొత్తానికి చాలా మోసపోయేది ఎవరు అంటే నువ్వే. అందువల్ల ఇది కంట్రోల్ లేనప్పుడు వాడు ఎంత తపస్సు చేసినా దానివల్ల ఫలితం ఉండదు. రావణాసుడి జీవితంలో కూడా జరిగింది అదే. పరమేశ్వరుడి ద్వారా ఎన్నో వరాలు పొందాడు. ఈ వరప్రభావం చేత ఏం చేశాడంటేనండి, దేవతలందరినీ ఇబ్బంది పెట్టాడు. దేవతలను ఇబ్బంది పెట్టడం కాదు, సకల లోకాలన్నింటినీ ఇబ్బంది పెట్టాడు. యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఎవరిని వదిలిపెట్టలేదండి. రావణాసుడి దగ్గర వచ్చిన గొప్ప వాడు మొత్తం అన్ని లోకాలకి శత్రువు. మీరు భాగవతం చదివినా భారతం చదివినా మనకి దుర్యోధనుడి పాత్ర కనిపిస్తే దుర్యోధనుడు మనం శత్రువు అనుకుంటాం. నిజానికి దుర్యోధనుడు గాడు ఎవరికి శత్రువు? కేవలం పాండవులు 5గురికి శత్రువు వాడు. కానీ రావణాసురుడు అలా కాదు, వాడు మొత్తం 3 లోకాలకి శత్రువు. ఎవరిని విడిచిపెట్టలేదు వాడు. కనిపించిన దేవతా స్త్రీలని విడిచిపెట్టలేదు, ఏ జాతికి చెందిన స్త్రీ అయినా విడిచిపెట్టలేదు, పురుషుల్ని విడిచిపెట్టలేదు. వాళ్ళందరినీ కూడా కొట్టి ఆక్రమించుకుని వాళ్ళ దేశాలు, ఆఖరికి అన్నగారిని కూడా వదిలిపెట్టలేదు. ఆఖరి కుబేరుడి దగ్గర ఉన్న లంకారాజ్యాన్ని లాక్కున్నాడు, పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. ఇంతటి అఘాయిత్యాలన్నింటినీ పాల్పడ్డాడు. చూడండి, దేవతలందరూ కూడా కైలాసానికి వెళ్ళారు. మరి వరాలు ఇచ్చినవాడు శంకరుడు కదా. పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. బయట నందీశ్వరుడు ఉన్నాడు. అయ్యా మహానుభావ, శంకరుణ్ణి కలవాలి మేమందరం, ఒక్కసారి మాకు అనుమతి ఇవ్వండి. ఆ రావణాసురుడి యొక్క బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం అంటే వెంటనే నందీశ్వరుడు అన్నట్ట, ఏమీ కంగారు పడద్దు, రావణాసురుడి విషయమే మొన్నే చర్చ జరిగింది. ఎప్పుడైనా సరే భక్తి పరిపూర్ణతను ఎప్పుడు సంపాదించుకుంటుంది అంటే భేదభావం లేనప్పుడు సంతరించుకుంటుంది. ఒక చోట నువ్వు భేదాన్ని చూపిస్తున్నావు అంటే అది భక్తిలోకి పరిపూర్ణతను సిద్ధింప చెయ్యనివ్వదు. రావణాసురుడు ఉన్నాడే, వాడు శివలింగారాధన చేశాడు, ఈశ్వరుణ్ణి కొలిచాడు, కానీ విష్ణువుని ద్వేషించాడు. శాస్త్రం కూడా ఏం చెప్పింది అంటే నువ్వు పరమాత్మని నమ్ము, ఈశ్వరుణ్ణి పట్టుకో, పూర్ణ పరమాత్మని ఆరాధన చేయమన్నాడు. పూర్ణ పరమాత్మ అంటే పూర్ణ పరమాత్మలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నువ్వు ఈశ్వరుని చూసినా, విష్ణువుని చూసినా, విఘ్నేశ్వరుని చూసినా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసినా, సూర్యభగవాను చూసినా, అంతటా నీకు నువ్వు ఏ దైవాన్ని అయితే నమ్మావో ఆ దైవమే సాక్షాత్కరించాలి. నిజంగా నువ్వు ఒక దైవాన్ని నమ్ముకుంటే. లేదండి నేను నమ్ముకున్న దైవమే గొప్ప, మిగతా దైవాళ్ళు గొప్ప కాదు అని భేదభావం ఒకళ్ళ నుంచి ఇంకొకరికి చూపించావు అంటే నీ భక్తి ఇంకా పరిపక్వతని చెందలేదని గుర్తు. నువ్వు ఒక దేవతను పట్టుకున్నావు, కొలిచావు, ఆ పట్టుకున్నటువంటి దేవత నేను తప్పకుండా అనుగ్రహించి తీరాలి, అనుగ్రహిస్తుంది. కానీ అదే దేవత మరొక దేవత రూపంలో నీ నుంచి అది లాగేస్తుంది. మీరు పట్టుకోవాలి గట్టిగా. ఇక్కడ అదే రావణాసురుడి దృష్టిలో కూడా అదే జరిగింది. ఈ చేత్తో ఇచ్చారు, ఈ చేతిలోంచి లాగేసుకున్నారు. శక్తి అంతా ఈ చేత్తో ఇచ్చారండి, ఈ చేతిలోంచి లాక్కున్నారు. ఎందుకు లాక్కోవాల్సి వచ్చింది? దీనికి ఆన్సర్ నందీశ్వరుడు చెప్పాడు. ఆయన అంటాడు, ఒకే పరమాత్మ వస్తువు, ఒకే పదార్థం రెండులాగా కనిపిస్తుంది లోకంలో అన్నాడు.
ఏమిటది? ఒకటి శంకరుడు, రెండు విష్ణు. ఈ విషయం అర్థం చేసుకున్నవాడే వాడికి తెలుసు రావణాసురుడు అంత గొప్ప జ్ఞాని మరొకడు లేడండి. నిజానికి చెప్పాలంటే వాడికి తెలియని విషయం అంటూ లేదు వాడికి. అందువల్ల లింగారాధన చేస్తున్నప్పుడు కూడా వాడికి తెలుసు పైన ఉన్నటువంటి లింగం పరమేశ్వరుడని, కింద ఉన్నటువంటి పీఠం ఉన్నదే అది విష్ణువు అని చెప్పారు శాస్త్రంలో. అంటే కింద పీఠం ఎప్పుడూ కూడా విష్ణు స్వరూపం, పైన లింగం ఏదైతే ఉందో అది ఈశ్వర స్వరూపం. ఈ శాస్త్రం తెలిసిన వాడు కాబట్టి రావణాసురుడు ఏం చేశాడంటే ఈ పీఠాలన్నీ తీసేశాట. ఎందుకంటే వాడు విష్ణు ద్వేషి కదా. వాడు లింగాలన్నీ పెట్టి పూజించాడు. కేవలం రోజుకి 1,000,000 లింగాలకి అభిషేకం చేసేవాడు. అర్చన చేస్తే కానీ బయటకు వచ్చేవాడు కాదు. అంతటి శివారాధన వాడికి విపరీతమైనటువంటి శక్తిని, వైభవాన్ని తెచ్చిపెట్టింది ఆయన. కానీ ఒకవైపు పరమేశ్వరుని కొలుస్తూనే విష్ణువుని ద్వేషించాడు కాబట్టి వాడు పూర్ణ ఫలితాన్ని అందుకోలేకపోయాడు. దానివల్ల వాడు తప్పకుండా పడిపోతాడు జీవితంలో. ఇది చెప్పాడు. వాడిలో కామభావం, క్రోధభావం, లోభభావం ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే భేదత్వాన్ని చూడటం వల్ల. వాడికి ఒకడున్నాడండి, వాడికి విష్ణువే తప్ప మరొక దైవం ఇష్టం లేదు. వాడు ఇంకెవరిని ఇష్టపడడు. వాడు నిజంగా అంత భక్తుడైతే మిగతా దేవతల యందు కూడా విష్ణువుని చూడగలగాలి, అంతేగాని మిగతా వాళ్ళని ద్వేషించకూడదు. అలాగే ఇక్కడ రావణాసురుడు ఏం చేశాడంటే మిగతా వాళ్ళని ద్వేషించాడు, ఒక్క శివుడిని పట్టుకున్నాడు, అతనే దైవం అన్నాడు. ఈ భేదం వచ్చేటప్పటికి ఇబ్బంది పడతాడు. ఎప్పుడైతే ఇలా అయిందో విష్ణువు ద్వారా మీరు పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు. అందువల్ల శివుడు అనుగ్రహించాడు కాబట్టి ఇక్కడ విష్ణువు చేతిలో వాడికి చావు ఉన్నది అన్నారు. నందీశ్వరుడు చెప్పాడు. చావు ఉన్నది అని చెప్పడమే కాదు, ఆయన మరొక మాట చెప్పాడు. ఏమిటి అంటే ఒకానొక సమయంలో వీడు దిగ్విజయ యాత్ర చేశాడు, మొత్తం అన్ని లోకాలని గెలిచాడు. గెలిచిన తర్వాత కైలాసానికి వచ్చాడు. కైలాసానికి దిగ్విజయంతో గర్వంతో వస్తున్నటువంటి వీడిని నేను పరీక్షిద్దామని వానర రూపాన్ని పొంది బయట గేటు దగ్గర నిలబడి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నా. వాడు ఎంత గర్వాన్ని పొందాడంటే ఒరే వానర పక్కకు ఉండరా అన్నట్టు నందీశ్వరుడు. అప్పుడు నందీశ్వరుడికి చాలా కోపం వచ్చింది. అంటే ఏ అహంకారం అయితే చూసుకుని శివ భక్తులైనటువంటి వాళ్ళని కూడా దారుణంగా చూసి మాట్లాడుతున్నాడు అంటే ఈ గర్వం అనేటటువంటిది వీడికి విష్ణు ద్వేషం వల్ల, మాయ వల్ల కలిగింది. అంటే పరమేశ్వరుణ్ణి విష్ణువుతో విభేదించి చూశాడు కాబట్టి. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య భేదం చూసిన వాడు చాలా దారుణమైనటువంటి స్థితికి వెళ్తాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడే పరీక్షించాడు నందీశ్వరుడు. వీడు తన అహంకారాన్ని చూపించాడు. ఒరే తప్పకుండా నువ్వు నన్ను వానరా అని అన్నావుగా, వానరా అని నువ్వు అన్నావు కాబట్టి ఈ వానరాలతోనే నీకు చావు అనేటటువంటిది ఏర్పడుతుంది, కంగారు పడద్దు అన్నాడు. ఒక మహాస్వరూపం నిన్ను హింసిస్తుంది, అతని చేతిలో నువ్వు చనిపోతావు, అప్పుడు నేను వానరాలన్నింటికీ కూడా నేను అధిపతిగా వస్తానన్నాడు నందీశ్వరుడు. అంటే హనుమ నందీశ్వరుడు యొక్క అవతారం చూడండి. కాబట్టి నేను ఇలా వరం ఇచ్చాను, నేను ఇలా వాడికి శాపం ఇచ్చాను, ఇది మీ అందరికీ వరం అవుతుందన్నాడు నందీశ్వరుడు. కాబట్టి మీరేం కంగారు పడకండి, మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీ అంశాలతో వానరాలని సృష్టించండి భూమి మీద. దేవతలందరూ వారి వారి శక్తులతో దేవతా స్త్రీలందరూ వానర స్త్రీలు అయ్యారు. దేవతలందరూ వానరుల కింద మారి వారి యందు గొప్పదైనటువంటి వానరుల సంతానాన్ని ప్రసరింపజేశారు. ఇందులో పరమేశ్వరుడి యొక్క తేజస్సుతో వాయుదేవుడి ద్వారా అంజనాదేవి గర్భమునందు వచ్చినవాడు స్వామి హనుమ. ఇది నందీశ్వరుడి యొక్క అవతారం. కాబట్టి ముఖ్యంగా నేను ఇలా ఇచ్చాను కాబట్టి మీరు వెళ్ళండి విష్ణువు దగ్గరికి, మీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడంత తపస్సు చేసిన వాడు ఎప్పుడైతే కర్మవశము అంటారు కదండి,
విష్ణు శాపం, ఈ యొక్క సనకసనందనాథుల యొక్క శాపం విష్ణువు మీద ద్వేషాన్ని పెంచుకునేలా చేసింది. మన కర్మ వల్ల భగవంతుడి మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంటాం, భేదభావాన్ని చూస్తాం. భరతుడు కూడా రాముణ్ణి అరణ్యానికి పంపడానికి నేను కారకుణ్ణైతే శివ విష్ణువుల మధ్య భేదాన్ని చూసిన వాడికి ఏ పాపం అయితే అంటుకుంటుందో అదే పాపం నాకు అంటుకుంటుందండి. కర్మ విభాగం అని ఒక గ్రంథం ఉందండి. ఈ కర్మ విభాగం అనేటటువంటి గ్రంథంలో ఎవడు ఏ కర్మ చేయడం వల్ల ఈ జన్మలో ఈ బాధలు అనుభవిస్తున్నారో చెప్పచ్చు ఆ గ్రంథాన్ని చూసి. అందులో ఒక మాట రాశారు, ఎవరైతే పూర్వజన్మలో పరమేశ్వరుడికి విష్ణువుకి మధ్య భేదాన్ని చూపించి శివుడు గొప్ప లేదా విష్ణువు గొప్ప అని చర్చించి వాదించి ఇలాంటి విషయాల్లో పాల్గొంటాడో వాడు ఉదర సంబంధమైన రోగాలన్నీ పొంది చచ్చిపోతాడు ఈ జన్మలో అని చెప్పబడింది. కాబట్టి మనం శివ విష్ణువుల మధ్య ఎన్నడూ కూడా భేదాన్ని చూపించకూడదు. అందుకని వాల్మీకి రచనా విధానంలో ఆయన రాముణ్ణి విష్ణువుతో చూపిస్తాడు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సమయంలో రుద్రుడితో పోలుస్తాడు. బ్రహ్మాండ పురాణంలో వ్యాసుల వారు అంటారు, సుగ్రీవాదియుతం శ్రీసం భస్మాంగావృతమీశ్వరం మునివేషధరం మహేశ్వర సమంధ్యాయేత్ కిష్కిందాకాండముత్తమే అంటారు. అంటే మీరు ఇంకో విషయం పట్టుకోవాలి, శరీరానికి భూతి పూసుకున్నటువంటి రాముణ్ణి కిష్కిందాకాండలో సుగ్రీవాదులతో కలిసి ఉన్నటువంటి ఆ రాముణ్ణి మహేశ్వరుడితో ధ్యానం చేయండి మహేశ్వరుడి రూపంలో అన్నాడు. వ్యాసుల వారి మాటకి ఎంత శిరోధార్యం మనకి. అలాగే స్కాంద పురాణం మహేశ్వర ఖండంలో దేవదేవ మహాదేవ విష్ణు రూప మహేశ్వర అంటాడు నందీశ్వరుడు. అంటే విష్ణు రూపంలో ఉన్నటువంటి శంకరుడు అన్నాడు. అదేంటండి అంటే వీళ్ళిద్దరి మధ్య భేదం లేదయ్యా, మనందరం ఆలోచన చెయ్యాలి. మీకు చాలా గట్టిగా పట్టుకోవాలి. మాట అనడం పెద్ద విషయం కాదండి, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం చాలా కష్టం. లోకంలో ఉన్న జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప వాగ్వాదాలు, దేవుళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇప్పటికీ చాలా దారుణంగా జరుగుతున్నాయి. మనుషులు మనం జాగరూకులమై లేకపోతే మనం నష్టపోతాం. ఆ యొక్క గొడవల్లో పడి మనం నిశ్చలమైనటువంటి బుద్ధితో ఉండాలి. ఎవడు ఏది వాదించినా మనకి పురాణం ఏం చెప్తుంది, గ్రంథం ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది తెలిసి కూడా ఆచరణలో పెట్టలేక శాపం వల్ల రావణాసురుడు మట్టు పెట్టబడ్డాడు. మనం అలాంటి విభేదాలు చూపిస్తే మనము మోహమాశ్చర్యాలకి గురవుతాం, పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందలేం. ధోని ఏకో దేవ, ఒకే దేవుడు, అది శంకరుడైనా విష్ణువైనా, కేశవోవా శివోవా. ఇంత తపస్సు చేసినటువంటి రావణాసురుడు ఎంత మోహంలోకి దిగిపోయాడో చూడండి. సీతని అపహరించి తీరతాడు, పరాయి స్త్రీని. ఒక్కటి చెప్పండి, ఎదుటివాడి భార్యని ఎత్తుకొచ్చి ఇంటిలో పెట్టుకున్నవాడు ఎవడైనా గొప్పవాడా? వాడు ఎప్పుడూ విలనే, పాపాత్ముడే. వాడు చాలా గొప్పవాడు. మళ్ళీ రావణాసుడికి చాలామంది ఫ్యాన్స్ తయారవుతారు కలియుగంలో. ఇదో గొప్ప దౌర్భాగ్యం మనకి. మీకు అర్థమవుతుందా? అందువల్ల రావణాసురుడు ఏంటంటే ఇంకా వాడికో కులాన్ని అంటగట్టడం, లేదా వాడు ఇదేమిటిది దక్షిణం వాడు అన్నాం, ఉత్తరం వాడు రాముడు అన్నాం. ఏమిటిది ఇది పిచ్చమే ఆలోచన విధానం. ఒకటే ఆలోచన చేయాలి, ఎదుటివాడి భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వాడేమిటి? మీకు అర్థమవుతుంది? అంటే రావణాసురుడు మళ్ళీ వ్యంగ్యంగా కొన్ని కథలు కనిపెట్టడం. అమ్మవారి కింద భావన చేశాడు సీతాదేవిని, ఇంట్లో పూజించడానికి తీసుకువెళ్ళాడు అని కొంతమంది ప్రచారం. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, విష్ణువు మీద ద్వేషము, శివుడి మీద ఆరాధన, ఈ రెండింటి వల్ల వాడిలో మాయ అనేటటువంటిది కమ్ముకుంది. ఈ మాయ వల్ల పరస్త్రీ వ్యామోహం కలిగి రాముడి యొక్క భార్య అయినటువంటి సీతని కూడా ఆ వ్యామోహంతోనే ఎత్తుకు వెళ్ళాడు. అలా ఎత్తుకు వెళ్ళడం కోసమే వాడికి ఆ వ్యామోహం కలగడానికే ఈ భేద బుద్ధి అనేటటువంటిది కలిగింది వాడికి.
అందువల్ల ఇదంతా ఏమిటి? విష్ణు మాయతో జరిగినటువంటి విధానం. ఆ మాయ నమ్మించింది. రాముడు ఏం చేస్తాడు? నన్ను మానవుడు నన్ను ఏమి చేయలేడుగా. ఆయన అలాగే నిలబడ్డాడు. వాడు అందుకనే దేవతలు కూడా చూడండి రామాయణంలో, రాముడు రావణాసురుణ్ణి సంహారం చేసేంతవరకు మేము ఆయన్ని కలవకూడదు అంటారు. ఋషులు పైకి మాట్లాడరు, రామాని అంతరంగం ఏమిటో తెలుసు నాకు, ఇదిగో తీసుకో అంటారు. అంటే రాముడిని మానవుడిగానే ఉంచారు. ఒక విషయం మీరు మాత్రం గట్టిగా పట్టుకోవాలి, మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చూపించింది కేవలం రామావతారం మాత్రమే. అంటే మానవుడు చెయ్యలేని పని రాముడు చేశాడు అని మీరు ఎక్కడా చూపించలేరు. రామాయణం మీరు ఎక్కడా చూపించలేరు. మానవుడు చెయ్యగలడు ఈ పనిని అన్నదానినే ఆచరించి చూపించాడు రాముడు. కాబట్టి అయ్యామంటే ఆయన దేవుడు కదండి, ఆయన కాబట్టి చెయ్యగలడు, మేము చేయగలమా అనే మాట ఎవడైతే అతి తెలివితో ప్రదర్శిస్తూ ఉంటాడో ఒక్కొక్కడు, మేము చేయలేమండి అంటే తప్పించుకోవడానికి. ఒరే నాయన, రామాయణంలో స్పష్టంగా ఆయన అంతటా ఆయన చెప్పుకున్నాడు, ప్రతి పని యందు ఇది మానవుడు చేయగలిగిన పనే అని సూచించాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను రాముణ్ణి దేవుణ్ణి కాదు, నేను దశరథుడి కుమారుణ్ణి. ఆయన నోటితో ఆయన చెప్పుకున్నాడు. అర్థమవుతుందా? రామదాసు, త్యాగయ్య ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రాముణ్ణి దాశరథి అనే పిలిచారు. దాశరథి అని ఎందుకు పిలవడం? దశరథ మహారాజు గారి యొక్క కుమారుడా అంటే పరవశించిపోతాడట రామచంద్ర ప్రభు. దాశరథి అన్న మాట అంతటి ఇష్టం రామచంద్ర ప్రభు. కాబట్టి మా నాన్నగారి పేరుతో పిలిచారు నన్ను, అంతగానో ఆనందపడతాడు రామచంద్ర. దౌర్భాగ్యం ఏమిటంటే ఇప్పుడు రాముణ్ణి పరమాత్మగా చూడడంలో తప్పు లేదు, కానీ ఆ అవతార ప్రయోజనమే మానవావతారం కాబట్టి ఆ అవతార ప్రయోజనానికి అవతార లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి మనం గౌరవం ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? అవతార లక్ష్యానికి గౌరవం ఇవ్వకపోతే పరమాత్మని మనం దర్శనం చేయడానికి, పూజించడానికి ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. కేవలం మానవ మాతృల కోసం వచ్చిన అవతారం రామావతారం. ఆ మానవుడికి ఆ విలువ ఇచ్చాడు రాముడు. మానవుడికి ఇచ్చినటువంటి విలువని మనం నిలబెట్టుకుని ఆయన్ని మానవుడిగా ఎందుకు చూసి భావన చేయాలి, ఎందుకు పూజించాలి? అలా పూజిస్తే ఒరే మానవుడిగా ఆయన వచ్చి ఇంత పూజలు అందుకుంటున్నాడు, మనం మానవులమై ఉండి కనీసం నలుగురి చేత కీర్తించుకోవడకపోతే ఈ జీవితం ఎందుకన్న ఆలోచన మానవుడికి వస్తుందా రాదా? అందుకైనా రాముడిని మనం ఎలా చూడాలి అంటే మానవుడిగా చూడాలి. ఎందుకంటే ఆయన ఏమీ మానవాతీతమైనటువంటి ప్రదర్శన ఏమీ చేయలేదు. అక్కడ మానవులు ఆచరించగలిగిందే తాను ఆచరించి చూపించాడు. గట్టిగా గురువుని పట్టుకుంటే గురువు వల్ల అనుగ్రహించబడతావు. విశ్వామిత్రుడు ఎలా అనుగ్రహించాడో రాముణ్ణి అలా అనుగ్రహించగలరు. మనం ఆ గురువుని పట్టుకోవడంలో ఉంటుంది, అలాంటి గురువుని సంపాదించుకోవడంలో ఉంటుంది. అలా అంత గురువు నీకు ఎక్కడ వస్తాడు, దొరుకుతాడు? నువ్వు వినమ్రుడవై, వినేతుడవై, పరమేశ్వరుడి మీద భక్తితో నీ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉంటే నీ గురువు సాక్షాత్కరిస్తాడు ఏదో సమయంలో. వాళ్ళు రామకృష్ణ పరమహంస అంతటి ఆయన వివేకానందుని అనుగ్రహించగలిగాడు అంటే, ఆయన అలాగా దైవ సాక్షాత్కారాన్ని ఇప్పించగలిగాడు అంటే ఆయన చేసినటువంటి గురు శుశ్రూష అంత గొప్పది. మనం అది పట్టుకోవాలండి. అంటే మానవుడిగా నువ్వు ఎంతలాగా ఒదిగి ఉంటావు, ధర్మమునందు పక్కకి తప్పిపోకుండా నిలబడగలుగుతావు, ఇలాంటి సన్నివేశాల యందు మానవుడు గొప్పదైనటువంటి స్థితిని పొందుతాడు. ఒకటి జీవితంలో బ్రతికాడంటే వాడి బ్రతుకుని చూసిన వాళ్ళందరూ కూడా ఏమండి మనిషిలాగా బ్రతికాడండి, జీవితంలో మనిషిలాగా వెళ్ళిపోయాడండి అని చెప్పుకోగలగాలి. మనిషిలాగా పుట్టి రాక్షసుడిలా వెళ్ళిపోకు, మనిషిలాగా వెళ్ళు. దేవతలా కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు. మనిషిలా పుట్టి మనిషిలాగా వెళ్ళాడండి అని జీవితంలో కనుక మనం బ్రతుకు అలా ఉండకపోతే దానికి ఇంకా విలువ లేదు ఆ జీవితానికి.
కాబట్టి మనం అలా బ్రతకాలి. అలా బ్రతికిన నాడు తప్పకుండా నీకు పరోపకార దృష్టితో ఎవడైతే ఉంటాడో అలాగా నలుగురికి నేను ఉపయోగపడాలి. ఒకటి బాధ చూసి నీ కళ్ళంపట నీళ్లు తిరిగితే అంతకన్నా గొప్పదైనటువంటిది ఏముంది? ఒకటి కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి నీ చెయ్యి ముందరకు వస్తే, నీ కాలు ముందరకు వస్తే అది నీ జీవితానికి ఒక సార్థకత కలుగుతుంది. వాడురా బ్రతికాడు జీవితంలో. ఇలా లేనటువంటి రోజున నువ్వు బ్రతికినటువంటి జీవితానికి ఒక అర్థం అనేటటువంటిది ఉండదు. కాబట్టి రాముడి జీవితం మనిషికి ఎలా ఆదర్శం అవుతుంది అంటే, ఋషులకు అభయం ఇచ్చాడు, తాను వాళ్ళ కోసం నిలబడ్డాడు. కాదు, తండ్రికి మాటిచ్చాడు, తండ్రి కోసం నిలబడ్డాడు, అరణ్యాలకు కూడా వెళ్ళాడు. తమ్ముడికి మాటిచ్చాడు, 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రోజు వచ్చి కనిపిస్తానన్నాడు. అంతవరకు భారాన్ని మొయ్యరా తప్పదని చెప్పాడు, తమ్ముడిని ఓదార్చాడు. లక్ష్మణుణ్ణి తన వెంటే పెట్టుకున్నాడు, లేదు మాటిచ్చినటువంటి సుగ్రీవుణ్ణి ఆదుకున్నాడు, విభీషణుణ్ణి ఆదుకున్నాడు. ఎక్కడ చూసినా పరోపకారం ఉన్నది రాముడి జీవితంలో, ఎక్కడ చూసినా ధర్మం ఉన్నది, ఎక్కడ చూసినా గురు శుశ్రూష ఉన్నది, ఎక్కడ చూసినా పెద్దల్ని గౌరవించడం అనేటటువంటిది ఉన్నది. ఇది ఉన్నది కాబట్టి రాముడు కీర్తించబడ్డాడు, మానవుడైనా సరే. ఇది లేదు కాబట్టి వాడికి ఎన్ని శక్తులున్నా రాక్షసత్వాన్ని పొంది అందరి చేత తిట్టేటటువంటి స్థాయికి వచ్చిన వాడు రావణాసురుడు. ధర్మమే తేడా. కాబట్టి రాముడు పరిపూర్ణమైనటువంటి మానవావతారమే. మనం కానీ కావ్యంలో ఏం చేస్తున్నామంటే, కావ్యం 2 రకాలైనటువంటి శబ్దాలను చూపిస్తుంది. కాబట్టి ఒక శబ్దమునందు రాముడిని మానవుడిగా మనం చూసుకుంటూ, మరొక శబ్దంలో అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి నారాయణుడి యొక్క లీలా వైభవ విశేషాలన్నింటినీ ఆయనలో మనం దర్శనం చేస్తున్నాం అంతే. దర్శనం చేసినంత మాత్రాన ఆయన దేవుడిలాగా అన్ని లీలలు చేశాడంటే చేయలేదుగా. ఆయన మానవుడిగానే బ్రతికాడు. కాబట్టి ఆయన్ని చూసి మనం బ్రతకడం నేర్చుకోవాలి. రామాయణం నీకు నేర్పేదేమిటి? ఆయన మార్గంలో నువ్వు వెళ్ళు. ఆయన మార్గం ఏమిటి? అందరు మానవులు వెళ్ళే మార్గమే ధర్మ మార్గం. అది మనం పట్టుకోవాలి. అందుకనే రావణాసురుడు చేసిన దుష్కృత్యాలు చెప్తాడు, రాముడు చేసిన మంచి పనులు చెప్తాడు. వాల్మీకి నువ్వు రాముడు గుండా వెళ్ళాలి, రావణాసురుడు గుండా వెళ్ళక్కర్లేదు, వెళ్ళకూడదు అని అండు. వాల్మీకి కవిత రచన వైభవం అంత గొప్పదే. నువ్వు నీకు నిర్ణయాన్ని విడిచిపెడతాడు. నువ్వు రాముడి వైపు వెళ్తావా, రావణాసురుడి వైపు వెళ్తావా, నీ ఇష్టం రా నాయన. కానీ రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుందని చివరిలో ఒక రిజల్ట్ చూపిస్తాడు. కాబట్టి ఇంతటి క్రూరత్వాన్ని లౌర్యాన్ని పొంది ఉన్నటువంటి రావణాసురుడు వాడు అనుకున్నదే జరగాలి. పక్కవాడు ఏది చెప్పినా అది వినడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే నేను ప్రభువుని, నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి, నేను దేవేంద్రుడిని ఓడించాను, అన్ని లోకాలని వశం చేసుకున్నాను. నేను సముద్రుడు చెప్తే నా మాట చెప్తే వింటాడు సముద్రుడు, అగ్నిహోత్రుడు నేను చెప్తే వింటాడు, వాయుదేవుడు నేను చెప్తే వింటాడు, ఎవ్వరూ నా మాటని కాదనరు, నాదే శాసనం అనే స్థితిలో గర్వంలో ఆభిజాత్యంలో ఉన్నటువంటి వాడు ఎవడి మాటని లెక్క చేయడు. ఇంతటి అధికారం మీదకి వచ్చిన తర్వాత కూడా వాడికి ఇంద్రియాలు అనేటటువంటి వశమునందు లేకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. కాబట్టి రావణాసురుడు యొక్క ఒక క్యారెక్టర్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ వాల్మీకి మహర్షి, ఒరే నాయన వీడిలా బ్రతకకు అని చెప్పకనే చెప్తున్నాడు. అందుకనే నిన్నటి రోజు ఏం చెప్పాడు మనకి మారీచుడు? సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. మంచి చెప్పేవాళ్ళు దొరకడం చాలా కష్టం. అలా మంచి చెప్పేటటువంటి వాడు ఒకవేళ దొరికినా వినేవాడు చాలా అరుదురా నాయన. వినడానికి ఎవడో సిద్ధంగా ఉండడు. ముందు మనకి సమాజంలో చాలామంది కనిపించే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. అర్థమవుతుందా మీకు? ఏదైనా సరే తన స్వప్రయోజనం కోసం వచ్చేటటువంటిది ఏదైనా సరే దానికోసం వెంపర్లాడతాడు. కానీ మానవుడు ఒక మంచి విషయాన్ని, నీ జీవితానికి ఉద్ధరించబడేటటువంటి దాన్ని ఒకటి చెప్తాను అంటే అది వినడానికి ఎవ్వడూ కూడా సిద్ధంగా ఉండడు. ఒకవేళ అలా ఉన్నా చెప్పేవాడు దొరకడు. నాయన లోకం ఇలా ఉంటుందిరా, కాబట్టి నీ మంచి కోసం ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా విను. సరి అయినటువంటి గూఢాచారులు ఎవ్వరూ, నీకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు, నాకు అర్థమవుతుంది. ఒకవేళ వాళ్ళు లేరా, నువ్వు చెప్తా వినట్లేదా, ఏమవుతుంది నీ రాజ్యంలో? ఒకవేళ నువ్వు సీతాదేవిని కనుక అపహరించుకుని వస్తే, ఓ రావణ
ఈ లోకంలో రాక్షసులందరూ క్షేమంగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? ఉండరయ్యా. అపితే జీవితాంతం నోత్సాన్న జనకాత్మజ అపి సీతా నిమిత్తంచ న భవేత్ వ్యసనం మమ. రాముడికి సీతాదేవి అంటే చాలా ఇష్టం, బహిప్రాణం. అలాంటి సీతమ్మ తల్లి కనుక నువ్వు కనుక ఎత్తుకుని వచ్చావు అని తెలిసింది అంటే రామచంద్ర ప్రభువుకి ఒక్క సీతాదేవి కారణంగా రాక్షస లోకానికి అంతటికీ ఆపద ఏర్పడుతుంది, నీకొక్కడికే కాదు. ఒకవేళ నీకు రాక్షసలోకమే కాదు, నేను కూడా మడిసిపోతాను, చాలా ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల ఏదో అనుకుంటున్నాను. కాబట్టి ప్రభువును పొందినందుకు లంకానగరం వాళ్ళందరూ వాసులందరూ కూడా సమస్త రాక్షసులు కడకు నీకు కూడా చేటు అనేటటువంటిది కలుగుతుంది. ఒక్క నీ వల్ల మీ వాళ్ళందరూ చచ్చిపోవడం అనేటటువంటిది శ్లాఘనీయమా? ఆలోచించు రావణ. నీలాంటి కామాతురుడు, దుష్టస్వభావం కలిగినవాడు, పాపపు ఆలోచనలు కలిగినవాడు, మతి లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి రాజు వాడు నశించిపోవడమే కాకుండా వాడితో పాటు మిగతా వాళ్ళని కూడా నశింపజేస్తాడు. ఒకడు ధర్మంగా ఉన్నాడండి, ధర్మంగా జీవితాన్ని గడుపుతున్నాడు, వాడు ఒక దుష్టుడితో సాంగత్యం ఏర్పాటు చేసుకుని వాడితో కనుక స్నేహంలో ఉన్నాడే అనుకోండి, వాడు చేసిన తప్పు వల్ల ఈ ధర్మాత్ముడు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటున్నాడు. అంటే స్నేహం కూడా చాలా ఆచితూచి చూసుకుని జాగ్రత్తగా మిత్రుణ్ణి సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు మనకి శాస్త్రంలో. ఎందుకంటే ఆ మిత్రత్వంలో కూడా దోషాలు కనుక దొర్లితే ధర్మంగా ఉన్నవాడు నాశనం అయిపోతాడయ్యా, అది చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటివరకు వాడు తప్పులు చేశాడు మారీచుడు, కానీ ఇప్పుడు మారిపోయాడు. నేను ధర్మంగా ఉన్నా నీలాంటి వాడి స్నేహంలో నేను ఉండడం వల్ల ఇప్పటికి నేను నాశనం అయిపోతాను అని ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి నచ పిత్రాపరిత్యజ్యో నా అమర్యాద కదంచన. నువ్వేదో అన్నావు ఇందాక మాట్లాడుతూ, నిన్న ఏమన్నావు? రాముడు తండ్రి చేత గెంటి వేయబడినవాడు అన్నావు. కాదయ్యా, రాముడు తండ్రి చేత గెంటి వేయబడినవాడు కాదు. తండ్రిని పితృవాక్య పరిపాలన అనేటటువంటి మాట ధర్మాన్ని పాటిస్తూ తండ్రిని సత్యమునందు నిలబెట్టినవాడు రాముడు. అంటే నీకు తెలుసో తెలీదో, నీకెవరో అబద్ధమైనటువంటి మాటలు చెప్పుంటారు, లేకపోతే విను, అర్థం చేసుకో. రాముడు జీవితంలో ఎప్పుడూ కూడా తాను ఆచరించేటటువంటి ధర్మాన్ని తప్పడు. ఎవరు చెప్తున్నారండి? ఒక రాక్షసుడు చెప్తున్నాడు. ఎవరికి? రావణాసుడి. ఒక రాక్షసుడు ఇంకో రాక్షసుడికి తన శత్రువైనటువంటి రాముడి గురించి చెప్తున్నాడు. నా కోసం, నా గురించి, నా స్నేహితులు, నాకు తెలిసిన వాళ్ళు నా గురించి గొప్పగా చెప్తే నాకు అది పెద్ద విశేషమా? నాకు జీవితాంతము బద్ధశత్రువైనటువంటి వాడు వచ్చి నేను నా గొప్పతనం గురించి చెప్తే అప్పుడు నిజంగా నా దగ్గర ఏదో ఒక గొప్ప విషయం ఉన్నదని లెక్క. ఇప్పుడు రాముడి దగ్గర ఉన్న గొప్ప విషయాన్ని ఒక రాక్షసుడు పొగుడుతున్నాడు. అంటే రాముడు ఎంతటి ధర్మాన్ని పొందినటువంటి వాడో చూడండి. కేవలం వాళ్ళ స్నేహితులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనడం కాదు ఈ మాటలు. ఇవన్నీ ఇక్కడ మారీచుడు అరణ్యకాండలో మనకి ఒక గురువుగా దర్శనమిస్తాడు. రాక్షసుల్లో కూడా తత్వాన్ని గ్రహించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలాంటి కోపకి వచ్చాడు మారీచుడు. ఎందువల్ల? అది రామానుగ్రహం వల్ల. అదవుతుందా? మనకు అరణ్యకాండలో ముఖ్యంగా కనిపించే గురువులు మారీచుడు, లక్ష్మణస్వామి, అది కనిపిస్తుంది ముందర. కాబట్టి ఆయన అంటాడు, అయ్యా ధనుర్ధారులలో రాముడు శ్రేష్ఠుడు, సచ్చీలత కలిగినటువంటి వాడు, ఉదారుడు, క్రౌర్యం అనేటటువంటిది ఎరగనటువంటి వాడు. రాముడి దగ్గర ఇన్ని గుణాలు ఉన్నాయి. సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కూడా కోరుకునేవాడయ్యా రాముడంటే. ఏమన్నావయ్యా? కఠినాత్ముడు అన్నావు రాముడిని. రాముడు కఠినాత్ముడు కాదయ్యా, సకల విద్యా విశారదుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. రాముని గూర్చి నువ్వు విన్నదంతా కూడా అసత్యమే, నీకెవరో అసత్యం చెప్పారు, గుర్తుపెట్టుకోమన్నాడు. అయ్యా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మగవానివ. రాముడు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు. కరచరణాదులతో ధర్మం అనేటటువంటిది ప్రోగు చేయబడి ఒక మానవ రూపాన్ని కనుక పొందితే ఆ మానవ రూపమే రామచంద్ర ప్రభు. అంటే రాముడు వేరు, ధర్మం వేరు కాదయ్యా, రాముడే ధర్మము.
రాముణ్ణి పట్టుకుంటే నువ్వు ధర్మాత్ముడు అవుతావు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ సాధుహు, ఆయన సాధు పురుషుడు, ఎవరికి ఆయన వల్ల అపకారం అనేటటువంటిది జరగదు. సత్యపరాక్రమ, మాట్లాడితే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు, సత్యమే పలుకుతాడు నోటితో. ఇది రాముడండి. కాబట్టి దేవతలకి ఇంద్రుడు ఎలాంటి వాడో ఇతడు సమస్త లోకాలకి అంతటి ప్రభువు. కేవలం మానవ లోకానికే కాదు, అన్ని లోకాలని కూడా ప్రభు స్థానాన్ని పొందినటువంటి వాడు తన యొక్క ధర్మము చేత రాముడు. కాబట్టి కథం త్వం తస్య వైదేహిం రక్షితాం స్వేన తేజస, రాముడి భార్య అయినటువంటి సీతాదేవి యొక్క పాతివ్రత్య ధర్మమే ఆమెకు భద్రక విచం. వేరేగా రాముడు ఆవిడని కాపాడక్కర్లేదు, ఆవిడ పాతివ్రత్య ధర్మమే ఆవిడని కాపాడుతుంది. సీతాదేవిని బలవంతంగా కనుక నువ్వు ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటే నువ్వు చాలా సాహసానికి దిగినట్లు లెక్క. ఎందుకంటే ఇది నీ మృత్యువుతో నిన్ను కూడా కబళించి వేసేస్తుంది మృత్యు రూపంలో వచ్చి. గుర్తుపెట్టుకో నాన్న రావణ, రాముడి బలపరాక్రమాలు ఇవి అని ఊహించడానికి వీలు లేనటువంటివి. సీత ఆయన యొక్క అర్ధాంగి, రాముడు తన యొక్క చాపమునే ఆశ్రయించుకుని ఉన్నటువంటి ఆమెను అపహరించడం అనేటటువంటిది ఉన్నదే, అది నీకు చాలా కానిటువంటి పని. దాన్ని ఎప్పుడూ కూడా నువ్వు ఆలోచించకన్నా. ఎందుకంటే సీత ఆయనకి ప్రాణాల కంటే ప్రియమైనదయ్యా. జీవితంచ సుఖం చైవ రాజ్యం చైవ సుదర్లభం. కాదు, నేను సీతాపహరణమే చేస్తాను అని ఒకవేళ నువ్వు నిశ్చయించుకుంటే నువ్వు నీ జీవితంలో నువ్వు సుఖంగా ఇంకా గడపలేవు అన్నాడు. నువ్వు జీవితంలో సుఖంగా ఉండలేవు. ఎటువైపు నుంచి రాముడు వస్తాడా, ఎటువైపు నుంచి రాముడి బాణం వచ్చి నా మీద పడుతుందా అని నిరంతరం భయపడుతూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది రావణ, గుర్తుపెట్టు. ఇది చెప్పాడు మారీచుడు. కాబట్టి ఏ రోజు నువ్వు సీతాదేవిని అపహరించుకుని వచ్చావో ఆ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడం కాదు, రాముడు నీ ముందర రానంత వరకు మాత్రమే నువ్వు బతుకుతావు. ఒకవేళ రాముడు నీ ఎదురుగుండా వచ్చాడు అంటే ఆ రోజే నీకు అంతిమ దినము అని గుర్తుపెట్టుకోవయ్యా రావణ చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. రాముడు అంతవరకు నీ ముందు వరకు రానంత వరకే నువ్వు బ్రతుకుంటావు, ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలనన్నాడు. రాముడు అంటే ఏమిటో, రాముడి పరాక్రమం అంటే ఏమిటో ముందు అసలు నువ్వు తెలుసుకో. ఎవరి ద్వారా అయినా, నేను చెప్తున్నానని కాదు, నీ దగ్గర చాలామంది ఉంటారు కదా గూఢాచారులు, పోనీ వాళ్ళని నియమించు, రాముడు అంటే ఏమిటో తెలుసుకో అన్నాడు. అందువల్ల దానికి తగినట్లుగా అప్పుడు నువ్వు ఆలోచన చేసి నడుచుకోమన్నాడు. రాక్షసరాజా అహంతు మన్యే తమ నక్షమం రణే సమాగమం కోసల రాజసూనునా. నువ్వు కోసల రాజకుమారుడైనటువంటి రామచంద్ర ప్రభువుతో యుద్ధానికి తలమడడం అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు. నేనైతే అలా ఆలోచన చేస్తున్నాను. అంతేకాదు మరొక విషయం చెప్తున్నాను, వినమన్నాడు. నీకు మేలైనది యుక్తమైనది. ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు ఈ యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి నేను సుబాహుడు మొదలైన వాళ్ళందరం కూడా వెళ్ళాం. ఎప్పుడు పాడు చేసే యజ్ఞమే కదా, ఇప్పుడు కూడా ఏమున్నది అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళి పాడు చేద్దామని వెళ్తూ ఉంటే ఈ రాముడు నాకు అక్కడే కనిపించాడు. అప్పటికి ఇంకా రాముడు పెద్ద వయస్సేం కాదు. నాకు తెలిసి రాముడిలో బాలో 12 వర్షోయం అకృత అస్త్రశ్చ రాఘవ. నాకు తెలిసి 12 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉంటాయి తప్ప అంతకు మించి వయసు పెద్దవాడేం కాదు. ఆ వయసులో కనిపించాడు నాకు రాముడు. కానీ చేతిలో ధనస్సున్నది, బాణములు ఉన్నాయి. ఈ కుర్రవాడు నన్ను ఏం చేస్తాడు అనుకున్నా. వాళ్ళు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా యజ్ఞాన్ని కాపాడడానికి ఇద్దరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. పిల్లవాళ్ళు నన్నేం చేస్తారనుకుని వేగంగా నేను వచ్చేశాను. రక్తపు వర్షం కురిపిస్తున్నా. ఏకవస్త్రధరో ధన్వి సికి కనకమాలయ అంటాడు వాల్మీకి మహర్షి. మారీచుడి చేత చెప్పిస్తాడు. బ్రహ్మచర్యంలో ఉన్నాడు కాబట్టి, ఇంకా వివాహం అవ్వలేదు కాబట్టి ఒకే వస్త్రాన్ని కట్టుకున్నట్ట. ఆ ఒక వస్త్రం మీదే ఉన్నాడు రామచంద్ర ప్రభు. ఏకవస్త్రధరో ధన్వి, చేత్తో ధనస్సును పట్టుకున్నట్ట. సికి, ముడి వేసుకున్నట్టు జుట్టునంతటి సిక్క కింద పైన.
కనకమాలయ, గొప్పదైనటువంటి బంగారపు మాలలు వేసుకున్నట్టు మెళ్ళో. ఇలా కనిపించాడయ్యా నాకు. అంత చిన్న వయసులోనే ఆయన నా మీద బాణప్రయోగం చేస్తే 100 యోజనాల అవతలకు వెళ్ళి పడ్డాను. చావు తప్పి ఆ సముద్రంలో పడి ఈదుకుంటూ ఇంకో లంకకు వచ్చి తర్వాత కాలాన్ని గడిపాను చాలా కాలం. సుబాహు అయితే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. సర్లే, అది అలా ఉండని. అయితే ఒక విషయం చెప్తాను. సీత కోసమైతే నువ్వు రాముడితో యుద్ధానికి సిద్ధమైతే భోగ విలాసాల్లో తేలియాడుతున్నవారు, సామాజికములైన ఉత్సవాల్లో నిమగ్నమైనటువంటి రాక్షసులకు సంతాపము అనర్థము తెచ్చిపెట్టిన వాడివి అవుతావు నువ్వు. ఇప్పటిదాకా రాక్షస జాతంతా హాయిగా సుఖంగా ఉన్నారు. ఇప్పుడు కనుక రాముడితో కనుక నువ్వు యుద్ధానికి వెళ్తే వీళ్ళందరికీ నువ్వు బాధ చేకూర్చిన వాడు అవుతావు. ఇది గుర్తుపెట్టుకోమన్నాడు. అంతేకాదు, రత్నాలతో అలంకరించబడినటువంటి లంకా పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందయ్యా రాముడి జోలికి వెళ్తే. నీ సంపదంతా నువ్వు కోల్పోతావు. మొట్టమొదటే హెచ్చరించాడు మారీచుడు. చూడండి, రాజా మరొక గొప్ప మాట అంటున్నాడు. మర్మాత్తు నా అన్యత్ పాపతరం మహత్ ప్రమాదానం సహస్రాణి తపరాజన్ పరిగ్రహ. ఎవయ్యా, పరసతులని పరాయి వాడి యొక్క భార్యల్ని ఆశించడం అనేటటువంటి దానికన్నా పాపపు పని మరొకటి లేదు లోకంలో. నీ ఆధీనంలో చాలామంది ఆడవాళ్ళని ఎత్తుకొచ్చావు నువ్వు. ఇప్పటికే వాళ్ళందరితో సుఖంగా ఉండు, హాయిగా జీవితాన్ని గడుపు. రాముడి భార్య జోలికి మాత్రం వెళ్ళకు, నాశనం అయిపోతావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. హాయిగా ఉండేటటువంటి జీవితాన్ని ఇడుముల పాలు చేసుకోకయ్యా రావణ. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నీ మేలు కోరి చెప్తున్నాను. నేను నిన్ను నివారిస్తున్నాను. సీతాదేవిని బలవంతంగా అపహరిస్తే గనక రాముడి బాణాలకి నువ్వు ఆహుతైపోతావు, మృత్యువు పాలవుతావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నేనేదో ఒక కథ చెప్పి విడిచిపెట్టేశానని అనుకోకు, ఇంకో కథ చెప్తాను నీకు అన్నాడు. ఏమిటా కథ? నేను రాముడి చేతి దెబ్బతిన్న తర్వాత లంకకు వచ్చిన తర్వాత చాలా కాలం మళ్ళీ దండకారణ్యానికి వెళ్ళాను. చాలా కాలం తర్వాత దండకారణ్యంలో నేను ఏం చేస్తున్నానంటే, ఒక క్రూరమైనటువంటి జంతు మాంసాన్ని తినేటటువంటి క్రూర మృగ వేషాన్ని వేసుకుని ఒక ఇద్దరు అరణ్యంలో తిరుగుతూ అందరినీ చంపుకుని తినేస్తున్నారు. ఆ రాక్షసులు ఇద్దరితో పాటు నేను కూడా కలిశాను. నేను కూడా వేషం వేసుకుంటాను, క్రూర మృగం కింద మారుతాను, నేను కూడా ఋషుల మీద జంతువుల మీద దాడి చేసి ఆ మాంసాన్ని నేను కూడా మీతో కలిసి తింటాను అని ఒక ఒడంబడిక చేసుకుంటే ఒక రోజు మేము దండకారణ్యంలో తిరుగుతూ ఉంటే రాముడు కనిపించాడు నాకు. మనకి 10 సంవత్సరాల కాలం పాటు రాముడు అన్ని ఋష్యాశ్రమాలకి తిరిగాడు అన్నారుగా, అప్పుడు జరిగిన విషయాలు. అబ్బాయి ఇన్నాళ్ళకి దొరికాడురా రాముడు. అప్పుడు ఏదో చిన్నతనంలో ఉన్నాడు, బ్రహ్మచారి కింద ఉన్నాడు. ఇప్పుడైతే ముని వేషంలో ఉన్నాడు. అప్పుడైతే కొట్టచ్చు, కానీ ముని వేషంలో ఉంటే కొట్టరుగా. వాళ్ళు సాధు వృత్తిని పొంది ఉంటారు. ముని వేషంలో ఉన్నాడు కాబట్టి మనల్ని ఏమీ చెయ్యడు కాబట్టి ఇదే అదురు కాబట్టి అప్పుడు నన్ను కొట్టిన దెబ్బకి ప్రతీకారం ఇప్పుడు తీర్చుకోవాలనుకున్నట్టు ఈ మారీచుడు అనుకుని వీళ్ళిద్దరినీ కూడా పక్కనున్న మిగతా రాక్షసులను కూడా ఉరిగొల్పి, అదిగోర మంచి ఆహారం దొరికింది మనకి, వెళ్ళి తిన్నానడండి వేగంగా పరిగెత్తుకుంటూ రాముడి మీదకి, లక్ష్మణుడి మీదకి, సీతాదేవి మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇలా వెళ్తూ ఉంటే రామచంద్ర ప్రభు నన్ను చూశారు దూరం నుంచి. క్రూర జంతువు అనుకుని దూరం నుంచే ఆయన ఏం చేశాడంటే, ఈలోపు చేతిలోకి ధనస్సు తీసుకున్నాడయ్యా. అదేమిటి, ఋషి రూపంలో ఉన్నాడు కదా, ధనస్సు పట్టుకోడు కదా అని నేను అనుకున్నాను. ఈలోపు చేతిలోకి ధనస్సు ఆయన తీసుకునే లోపు నేను పరిగెట్టేవాడిని ఒక్కసారి ఆగిపోయా. వీళ్ళిద్దరూ పరిగెట్టేస్తున్నారు మామూలుగా, నేను ఆగిపోయి నేను వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాను. ఆయన తన బాణాన్ని ఆకర్ణాంతము లాగి 3 బాణాలు విడిచిపెట్టాడు. నేను రాముడి బాణపు దెబ్బ తెలిసిన వాడిని కాబట్టి రాముడి బాణానికి దొరకకుండా అటు ఇటు కూడా పరిగెత్తడం మొదలుపెట్టాను. ఇలా పరిగెత్తడం వల్ల ఆ బాణం నాకు తగలకుండా తప్పించుకున్నాను. మిగతా 2 రాక్షసులు కూడా ఆ బాణపు దెబ్బలు తగిలి వాళ్ళిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఆ రోజు నుంచి ఇంకా రాముడంటే నాకు దారుణంగా భయం పట్టుకుందయ్యా రావణ. చాలా దారుణమైనటువంటి స్థితికి
వెళ్ళిపోయాను నిజంగా. ఎలా అంటే అపి రామసహస్రాణి భీత పశ్యామి రావణ. నాకు రామ అనే మాట వింటుంటే యమధర్మరాజు కనిపిస్తున్నాడు ఆ రోజు నుంచి. ఎలా ఉంది అంటే ఎక్కడ చూసినా నాకు వేల కొలది రాముళ్లే కనిపిస్తున్నారు తప్ప మరొక వస్తువు కనిపించట్లేదు నాకు లోకంలో ఉన్నాడు. ఎవడైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా మాటలు మాట్లాడుతూ మాటల మధ్యలో ప్రసంగాల మధ్యలో రకారంతో రేఫ వచ్చినటువంటి మాటలు కనుక వస్తే నాకు చాలా భయం వేసేస్తుంది. ఎలాగా? రకారాదీని నామాని రామస్పస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతిమే. రత్నమని కానీ రథమని కానీ లేకపోతే ఏదైనా రాతో ప్రారంభమయ్యే ఏదైనా పదాలు వస్తూ ఉంటే మొదట రాగానే తర్వాత ఎక్కడ మా అంటారేమోనని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేసేవాడిని. నేను కొంతకాలం అలా ఉన్నాను నా జీవితం. నాకు చెట్టులో పుట్టలో ఏ ఏ ఏ వస్తువులోనైనా రాముడు తప్ప నాకు మరో పదార్థం కనిపించలేదన్నాడు. అంటే రాముడేమిటో, రాముడి శక్తి ఏమిటో, రాముడి యొక్క విల్లుకి ఆయన బాణానికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత గొప్పదో నేను చెవి చూసిన వాడిని, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి రాముడు బలిచక్రవర్తిని కానీ సముచి అనేటటువంటి రాక్షసుడిని కానీ అవలీలగా చంపగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధానికి తలపడడం ఏమాత్రమూ తగినటువంటి పని కాదు. మనకి మధుసూదన సరస్వతి స్వామి వారిని మహానుభావుడు 15వ శతాబ్దానికి చెందినవాడు భక్తి రసాయనం అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. ఆ భక్తి రసాయనం అనేటటువంటి గ్రంథంలో భగవంతుణ్ణి ఎన్ని రకాలుగా మనం చేరుకోవచ్చు, భగవద్భక్తి ఎన్ని రకాలుగా ఉంటుందన్న దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు. ఆయన కామ క్రోధ భయ స్నేహ హర్షశోకో భ్రమాదయ తాపకాశ్చిత్త జతున తచ్చంతౌ కఠినం స్మృతం. భగవంతుణ్ణి కామంతో కానీ క్రోధంతో కానీ భయం చేత కానీ స్నేహంతో కానీ హర్షాతిరేకంతో కానీ భ్రమ వల్ల కానీ పొందవచ్చు అన్నాడు. అంటే ఎలాగండి? నారదుడు భక్తి సూత్రాలు రాస్తూ ఒక సూత్రం రాస్తాడు భక్తి గురించి. అంటాడు, సర్వదా సర్వభావేన నిశ్చింతై భగవానేవ భజనీయ. నిరంతరం వాడు ఏ భావంతో ఉన్నా సరే, వాడు భగవంతుడి మీద కోపంతో ఉన్నాడా, శత్రువు కింద చూస్తున్నాడా భగవంతుడిని, లేకపోతే భక్తితో చూస్తున్నాడా, భగవంతుడి యొక్క గుణ వర్ణనని తనలో తాను ఊహించుకుని ఆనందపడుతున్నాడా, ఎలా చేస్తున్నాడన్నది కాదు ముఖ్యం. సర్వదా సర్వభావేన నిశ్చింతై భగవానేవ భజనీయ. ఏ భావంతో నువ్వు భగవంతుణ్ణి ఆలోచన చేసినా మనసులో ఆ నిరంతరం భగవంతుడి గురించి ఆలోచిస్తున్నటువంటి మనసు కాపు కాసినటువంటి లక్క ఎలా కరుగుతుందో అలాగ నీ మనసు భగవంతుడి యొక్క స్మరణ వల్ల ఆలోచన వల్ల అది కరుగుతుందన్నాడు. ఎలా కరుగుతుంది? భక్తి రూపంలోకి కరుగుతుంది. అర్థమవుతుంది? నేను మాట పట్టుకోండి. దీనిని సుఖమహర్షి వారు భాగవతంలో చాలా సులభంగా చెప్పారు. ఏమన్నారంటే, గోప్యాః కామాత్ భయాత్ కంసః ద్వేషాత్ చైద్యాదయః. కోపంతో భగవంతుని పట్టుకున్నవాడు కంసుడుంటే, అలాగే భయంతో కంసుడు పట్టుకున్నాడు, కోపంతో ఈ యొక్క శిశుపాలాది రాక్షసులు పట్టుకున్నారు. అలాగే కామంతో పట్టుకున్నారట భగవంతుడిని. ఎవరు? గోపికలు. గోప్యాః కామాత్. గోపికలు భగవంతుడిని కామంతో పట్టుకున్నా, శిశుపాల దంతవక్త్రాది రాక్షసులందరూ కోపంతో పట్టుకున్నా, భయంతో ఎప్పుడు కృష్ణుడు వచ్చి నన్ను చంపేస్తాడా, 7వ సంతానం అని కంగారు పడుతూ కృష్ణుడి కోసం భయపడుతూ ద్వేషం పెంచుకున్నటువంటి కంసుడు కూడా తరించిపోయారట. అంటే వాళ్ళకి ఇంకా నిరంతరం ఏమిటంటే ఆ భగవంతుడి మీదే ఆలోచన. మాట్లాడితే కృష్ణుడు గోపికలు, మాట్లాడితే కృష్ణుడు కంసుడు. ఎందుకు? వాడు ఎక్కడ చంపేస్తాడో వచ్చిన భయంతో. అలాగే
మాశ్చర్యం, కోపం, మదం చేత కృష్ణుడు అంటే గొప్పవాడా, కృష్ణుడు ఇది చేశాడా అది చేశాడా, కృష్ణుడు మాకన్నా గొప్పవాడా, ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా అది కృష్ణుడితో కంపేర్ చేసుకుని మాకన్నా కృష్ణుడు ఏం గొప్ప కాదు అని కృష్ణుడిని తక్కువ చేసినా మాట్లాడే ప్రతి విషయంలో కృష్ణుడిని వచ్చి చేర్చారుగా భగవంతుణ్ణి. అంటే కోపంతోనైనా, కామంతో అయినా, భయంతో అయినా నువ్వు ఎలా పట్టుకున్నా భగవంతుణ్ణి, ఆ భగవన్ నామం వల్ల భగవంతుడి స్వరూపాన్ని 1-2 సార్లు గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల ఆ భక్తి వల్ల కాపు కలిగి ఈ మనసు అనేటటువంటిది కరుగుతుంది భక్తిలోకి. దానివల్ల వాళ్ళు తరించిపోతారు. గోపికలకి ఏ ముక్తి ఇచ్చాడో శిశుపాలుడికి కూడా అదే ముక్తి ఇచ్చాడుగా. తన సుదర్శన చక్రంతో నరికేస్తే తల అందరూ సభలో చూస్తూ ఉండగా ఆ దివ్య తేజస్సు వెళ్ళి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. తిట్టిన, భయంతో కంసుడిని చంపిన, భయం పెట్టుకున్నాడు కంసుడు, వాడు ఉద్ధరించబడ్డాడు కృష్ణ పరమాత్మ చేతిలో. ఇప్పుడు మారీచుడు కూడా సర్వ భయాంతో రాముణ్ణి ప్రతి ప్రదేశంలో కూడా దర్శనం చేశాడండి. రామతత్వం, రామ విశేషం అంతా మారీచుడికి బోధపడింది. దేనివల్ల? భయం వల్ల. భయంతో ఆ భక్తి కలిగింది రాముడి మీద. అందువల్ల వాడు నారచీరల్లోనూ జటాజన ధారణలోనూ ఆఖరికి వృక్షాల్లోనూ చెట్లలోనూ ఎక్కడ పడితే పుట్టలోనూ ఎక్కడ పడితే అక్కడ రాముడు తప్ప వాడికి ఇంకో విషయమే కనిపించలేదు. ఆ స్థితికి వెళ్ళాడు చెట్ట చివరి. కాబట్టి ఈ విషయాన్ని చెప్పాడు. నాయన, జనస్థానంలో ప్రతినిధిగా ఉన్నటువంటి కరుడు శూర్పణఖ కారణంగా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అంతేగాని రాముడు కావాలని చెప్పి మీ వాళ్ళని ఏమీ చంపలేదు. నువ్వు చెప్పావుగా నిన్న, శూర్పణఖ చేసిన బోధ కారణంగా వెళ్ళి కావాలని ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. రాముడు తన మీదకి వచ్చిన వాళ్ళని అప్పటికీ అవకాశం ఇస్తాడయ్యా. ఆ అవకాశాన్ని కూడా లేకుండా ఏదో మానవ మాత్రుడు కదానని అతని మీదకి యుద్ధానికి వెళ్తే అతను మాత్రం ఊరుకుని ఉంటాడా? యుద్ధం చేశాడు, మీ వాళ్ళు చచ్చారు. ఈ మాత్రం దానికి నువ్వు తప్పు రాముడి మీదకు వేయొద్దన్నాడు. రాముడు సకల ధర్మాలు తెలిసినవాడు. నీ క్షేమాన్ని చెప్తున్నాను, నీ బంధువుల హితాన్ని కోరుకుని నేను చెప్తున్నాను. కాబట్టి నువ్వు రాముడితో వైరాన్ని పెట్టుకోకు. ఎందుకంటే రాముడి యొక్క బాణపు దాటికి నీ బంధుమిత్రులు పరివార సమేతంగా కూడా నువ్వు నిహతుడు అవుతావు. ఆ బాణ దెబ్బ ఏమిటో నాకు తెలుసు అన్నాడు. ఇదంతా విన్న తర్వాత రావణాసురుడు నిజంగా మామూలు వాడైనా అర్థం చేసుకోవాలి కొంత గొప్ప. రావణాసురుడి గర్వం ఎంతవరకు వెళ్ళిందంటే వాడు ఏం మాట్లాడుతాడో చూడండి. రాముడు అంటే ఎలాంటి వాడు? మూర్ఖుడు రాముడు, పాపస్వభావం కలిగిన వాడు, మానవ మాత్రుడు. రాముడు యుద్ధ పరాక్రమాన్ని తెలుపుతూ పలికినటువంటి నీ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నన్ను ఏమాత్రము భయపెట్టలేవు మారీచా, గుర్తుపెట్టుకో. ఒక మానవుడు మాత్రుడు చేసే యుద్ధం గురించి నా దగ్గర చెప్తావేమిటి నువ్వు? నేను రాక్షసుల్ని దేవతల్ని కూడా జయించాను యుద్ధంలో. మానవ మాత్రుడు చేసే యుద్ధం గురించి నా దగ్గర చెప్తావేమిటయ్యా? వాడికి ఎప్పటి నుంచో అదే కదండి. మానవులు నన్నేం చేస్తారు? వాడి ఆ భావనని అసలు ఎక్కడా కూడా పక్కకి తప్పించలేదు రాముడు. అలా ప్రవర్తించాడు. కాబట్టి రాముడు ఒక మానవ మాత్రుడు. అలాంటి వాడి గురించి చెప్పి నన్ను భయపెట్టలేవు. కరుణ్ణి సంహరించినటువంటి ఆ రాముడికి ప్రాణం కంటే ప్రీతి అయినటువంటి సీతాదేవిని నేను నీ సమక్షంలోనే ఎత్తుకొస్తాను ఈరోజే అన్నాడు. మారీచ ఏవంతే నిశ్చితా బుద్ధి హృది మారీచ వర్తతే. నా మనసులో ఉన్న దృఢ నిశ్చయం ఇదే. కాబట్టి మారీచ, నా నిశ్చయమైనటువంటి ఈ బుద్ధి నుంచి నన్ను నువ్వు తప్పించలేవు. నేను ఏదనుకున్నానో అది చేసి తీరతానన్నాడు. మరొక మాట చూడండి, సీతాపహరణ కార్య నిశ్చయం చేసిన తర్వాత అందులో గుణాలని దోషాలని గురించి నేను మేలు ఏం జరుగుతుంది, నాకేం కీడు జరుగుతుంది, ఇందులో ఎంతవరకు గుణం, ఇది ఎంతవరకు మంచిది కాదు, ఇలాంటి విషయాలు ఏమీ నేను నిన్ను అడగలేదు. అడగకుండా ప్రభువు ఉచిత సలహాలు ఇచ్చేటటువంటి వాడు దండనార్హుడు. నేను ప్రభువు అడగకుండా చెప్పేయకూడదు, నువ్వు ఏ సమాధానం ఇష్టం వచ్చిన సమాధానాలు అన్నీ అన్నాడు. నేను నిన్ను అడిగాను అనుకో, ఇప్పుడు రాముడి శక్తి ఎంత, రాముడి గుణం ఏమిటి, సీత యొక్క శక్తి ఏమిటి, సీత గుణాలు ఏమిటి, వాళ్ళ సీతను కనుక ఎత్తుకొస్తే నాకు ఏదైనా కీడుంటుందా?
ఇలాంటివన్నీ నిన్ను అడిగితే నువ్వు చెప్పాలి. నేను అడగకుండా నువ్వు అన్నీ నాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి నువ్వు సరిపో. ఎందుకంటే రాజు దగ్గర సేవకుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ మృదువుగా గౌరవంగా మాట్లాడాలరా. నువ్వు అది మితిమీరవు. ఇవాళ ఏ రాజైనా సరే ఇతరుల నుండి గౌరవాలు కోరుకుంటాడు. భక్తి శ్రద్ధలను విడనాడి రాజు మాటల్ని త్రోసిపుచ్చిన వాడు ఎవడైనా సరే లోకంలో అది ఎంత హితమైనటువంటి మాటైనా అవ్వచ్చు, కానీ రాజు మాటని పక్కకి త్రోసిపుచ్చి కనుక భక్తి శ్రద్ధల్ని కోల్పోయి మాట్లాడితే కనుక వాడు ఎప్పటికీ కూడా రాజు యొక్క మన్ననకి పొందలేడు. రాజు వాడిని మెచ్చుకోడు ఎప్పుడూ కూడా. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు నన్ను కించపరిచేలా మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు నిజానికి దండనార్హుడివి మారీచ, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రభువులు ఎప్పుడూ 5 రకాలైనటువంటి లక్షణాలు పొందుంటారు రాజులు. ఏమిటా లక్షణాలు అంటే ఇంద్రుడి రీతి అంటే ఇంద్రుడికి ఉన్నటువంటి పరాక్రమాన్ని పొంది ఉంటారు. అగ్నిహోత్రుడు వంటి తీక్షణ శక్తిని పొంది ఉంటారు. అలాగే వరుణుడు వంటి దుష్ట నిగ్రహ లక్షణాన్ని కలిగి ఉంటారు. చంద్రుడిలాగా ఆహ్లాదకరత్వాన్ని పొంది ఉంటారు. అలాగే యముడిలాగా ప్రసన్నతని కలిగి ఉంటారు. యముడు చూడండి, వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, వాడు పోయాడంటే హాయిగా వచ్చి తీసుకుపోతాడు. ఆయన డ్యూటీ అది. ఒక పేదవాడు పోయాడు పక్కనే, వాడిని సమానంగా తీసుకువెళ్తాడు. ఆయన ప్రసన్నంగా ఉంటాడు. ఎవడి దగ్గర వీడి దగ్గర వీడు పెద్దవాడు, బాగా డబ్బున్నవాడు, వాడు పేదవాడు, వీడి దగ్గర ఒకలా ప్రవర్తించి వాడి దగ్గర ఒకలా ఉన్నాడు. సమవర్తి ఆయన ప్రశాంతంగా అందరినీ సమానంగా ఆయన తీసుకువెళ్లాల్సిన డ్యూటీ వాళ్ళు తీసుకువెళ్తాడు. అందుకని అన్నింటికన్నా గొప్ప ప్రదేశం ఏమిటి అంటే శ్మశానమే. అందుకనే మనకి ఆ వైరాగ్య స్థితి వచ్చేటటువంటి ప్రదేశంలోగా కూడా దాన్ని చూపిస్తారు. అస్పృశ్యత సంతరించుటకు తావే లేదు అంటాడు హరిశ్చంద్ర నాటకంలో. ఎందుకంటే ఈ పక్కనే రాజుగారి సమాధి ఉంది, ఆ పక్కనే ఆ కూలివాడి సమాధి ఉంది. వాడికో పెద్ద ప్లేసు, వీడికో చిన్న ప్లేసు కాదురా, పక్కనే 2 సీట్లు కూడా. జీవితాంతం కలిసి ఉండాలి వాళ్ళకి. ఇక్కడ అస్పృశ్యతకి ఇంకేమీ చోటు ఏమి ఉండదు. అలాంటి ప్రదేశం ఇది. అందువల్ల ఆయన సమవర్తి కాబట్టి ప్రసన్నంగా ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తాడు. కాబట్టి ప్రసన్నత యందు యముడిలా ఉంటాడు ప్రభు అనేటటువంటి వాడు. ఎప్పుడూ రాజు అనేవాడు గౌరవ అర్హతలకి పూజ్యుడు. ఇది గుర్తుపెట్టుకో మారీచ. నేను ఈ విధంగా చెప్పాను, నువ్వు రాజును గౌరవించాలనేటటువంటి ధర్మాన్ని విడిచిపెట్టావు, అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. అభ్యాగతుడైనటువంటి నన్ను దుర్జనుడిగా పరుషంగా నేనేదో తప్పు చేసిన వాడిగా నా కేసు వేలు పెట్టి చూపిస్తున్నావు. కాబట్టి నేను తలపెట్టినటువంటి సీతాపహరణ కార్యం మంచిదా చెడ్డదా అది నువ్వు చెప్పక్కర్లేదు అన్నాడు. అది నాకు తెలుసు, నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నాను నువ్వు నాకు చెప్పక్కర్లేదు. కాబట్టి ఇది నాకు క్షేమంకరమా కాదా నువ్వు అనక్కర్లేదు, నాకు చెప్పక్కర్లేదు. ఇవన్నీ చెప్పిన తర్వాత అంటున్నాడు, నీ సహాయం అనేటటువంటిది ఇప్పుడు నాకు అవసరం, ఇంత మాత్రమే నీతో పని. నువ్వు చేసావా బాగుంటుంది, నువ్వు సహాయం చేయలేదనుకో నా పరిస్థితి నేను ఇంకో రకంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు. కాబట్టి నేను అసలు నువ్వేం చెయ్యాలో చెప్తాను విను. నువ్వు చక్కగా బంగారుపు లేడి కింద మారు, వెండి చుక్కలు కలిగినటువంటి జింకలాగా వెళ్ళి తిరుగుతూ ఉండు. సీతాదేవి రాముడు చూసేటట్లుగా తిరుగు, వాళ్ళు ఎదురుకుంటారు. సీతాదేవి వెంటనే కోరుకుంటుంది నిన్ను. కోరుకోగానే రాముడు నీ కోసం వస్తాడు. నువ్వు చాలా దూరం తీసుకుపో రాముడు. తీసుకుపోయిన తర్వాత సీతాదేవి ఒక్కతే ఉంటుంది. నేను వెళ్ళి సీతను అపహరించేస్తాను. నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఒక జింక రూపాన్ని పొంది మాయామృగం కింద రాముణ్ణి దూరంగా తీసుకువెళ్ళడం నీ డ్యూటీ. కాబట్టి కార్యసాధనకై ఆకర్షించే విధంగా వెళ్ళాలి నువ్వు అని చెప్పాడు. చెప్పి మారీచ నచేత్ కరోషి మారీచ హన్మిత్వా మహమద్యవై ఏతత్ కార్యం అనువశ్యం మే బలాదపి కరిష్యసి. నేను చెప్పినట్లు కనుక నువ్వు చెయ్యలేదు అంటే ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే నేను ఇప్పుడే నిన్ను చంపేస్తాను. లేదా నీకు ఇష్టం లేకున్నా కూడా నీ చేతే ఈ పని చేయిస్తా, మరొకరిని నేను తీసుకెళ్ళను. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కాబట్టి నిన్ను తీసుకెళ్తాను. రాజును ఎదిరించిన వాడెవడు బాగుపడినవాడు కాదయ్యా. ఒకవేళ రాముడి కోసం నువ్వు రాముడితో పాటు వెళ్ళి దూరంగా తీసుకువెళ్ళి రాముడిని అక్కడ రాముడికి నువ్వు దొరకచ్చు దొరకకపోవచ్చు. అంటే రాముడు నిన్ను చంపచ్చు చంపకపోవచ్చు.
బ్రతికే ఛాన్స్ ఒకటి ఉంది నీకు అక్కడ. కానీ ఇప్పుడు కనుక ఆ పని నువ్వు చెయ్యను అంటే ఖచ్చితంగా నేను చంపేస్తాను. ఇప్పుడు నువ్వు ఏం కావాలో కోరుకో. నిజంగా మారీచుడు వీడి చేతిలో చావడం కన్నా ఆనంద ఘన చిద్ఘనమూర్తి అయినటువంటి రామచంద్ర ప్రభు చేతిలో శరీరాన్ని విడితే కనీసం ఆ పుణ్యమైనా వస్తుంది నాకు. ఆ స్థితికి వెళ్ళినవాడు కాబట్టి, రామదర్శనం అన్ని చోట్ల చేయగలిగేవాడు కాబట్టి, సరేనయ్యా తప్పకుండా ఎంత చెప్పినా వినేటటువంటి స్థితిలో నువ్వు లేవు రావణ. తోడేలు మేకలన్నింటినీ తినేసినట్లుగా అపాయముల పాలైనటువంటి క్రూరుడై ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి రాజు, అతడి పాలనలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మృత్యువాత పడతారు. రక్షణ కరువు అవుతుంది వాళ్ళకు. క్రూరుడు దుర్బుద్ధి అయినటువంటి నువ్వు ఇంద్రియ నిగ్రహం లేకుండా నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నువ్వే నీ చేతులారా చంపేస్తున్నావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. రాముడి చేతిలో నేను చచ్చిపోతున్నాను ఈరోజు, నాకు అర్థమైపోయింది నా జీవితం. తదిదం కాకతాళీయం, నేను చనిపోవడం అనేటటువంటిది కాకతాళీయం. అయితే రావణ, ఘోరమాసాదితం మయ అత్రైవ శోచనీయస్త్వం సనైన్యో వినశిష్యసి. కానీ నువ్వు శత్రువు యొక్క చేతిలో అనగా రాముడి యొక్క చేతిలో మృతి చెందడం అనేటటువంటిది ఉన్నదే, అది కాకతాళీయం మాత్రం కాదయ్యా, అది శాసనం. రాముడి చేతిలో చచ్చిపోతే నా జన్మ తరించిపోతుంది, హాయిగా నేను నా జీవితం ధన్యమైపోయింది అనుకుంటాను. కానీ నువ్వు మాత్రం చనిపోవడం అనేది ఉన్నదే, అది చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకు బాధాకరమైనటువంటిది అంటున్నాడు? తెలిసి తెలిసి అగ్నిలో చెయ్యి పెట్టకురా కాలుతుందిరా అని చెప్తే లేదు నేను పెడతాను అని నువ్వు పెడతానంటున్నావు. కాబట్టి ఇంతకన్నా తెలివి తక్కువ అని నేనేమనాలి? నీ చావు అనేటటువంటిది శోచనీయంగా కనిపిస్తుంది, చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకు. కాబట్టి రావణ, నేను రాముణ్ణి సమీపించినప్పుడు ఆయన దృష్టి నా మీద పడగానే నేను మరణించినట్లుగానే నువ్వు భావించు. సీతాదేవిని అపహరించినచో నువ్వు సపరివారంగా హతులవుతావున్నది మాత్రం తథ్యం అన్నాడు. నేను ఒక్కడనే పోతాను రాముడికి కనిపిస్తే, నువ్వు సీతాదేవిని మాత్రం అపహరించావా సపరివారంగా పోతావు నువ్వు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో అన్నాడు. అని ఇక్కడ సరే నడుమని బయలుదేరమని అంటున్నాడు. ఇక్కడ చెప్తున్నారు స్కాంద పురాణంలో ఒక మాట, మారీచోక్తి ముపసృత్వ గురుమాన్ భవతిక్షితో భయాత్మక రతితో శ్రీరామ తత్వ జ్ఞానాత్. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మారీచుడు చేసినటువంటి హితోక్తి ఉన్నదే, ఈ హితోక్తి గురువు శిష్యుడికి చేసినటువంటి ఉపదేశం లాంటిది. ఎవరైతే స్కాంద పురాణాంతర్గతంగా ఈ మాట వింటున్నారో, మారీచుడు రావణాసురుడికి చేసినటువంటి బోధన కనుక విన్నట్లయితే వాడికి గురువు యొక్క ఉపదేశం పొందిన శిష్యుడంతటి అధికారం లభిస్తుంది, వాడికి ఆ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల గురువు చేసినటువంటి బోధ కింద లెక్కటండి మారీచుడు చేసింది. అంటే మారీచుడిని ఇక్కడ ఎలా చూపించారు? గురువు కింద చూపించారు. సరే జింక కింద మారాడు. ఇద్దరు విమానం మీద ఎక్కారు, వనాలు దాటారు, పట్టణాలు దాటారు, సరస్సులు దాటారు, నదులు దాటారు, పంచవటికి చేరుకున్నారు. రాముడి ఆశ్రమానికి కొద్దిగా దూరంలో ఆఫ్ చేశాడు, ఈ యొక్క రథాన్ని కిందకి దింపాడు. ఒక చెట్టు పొదల చాటును దాక్కున్నారు ఇద్దరు కూడా. అదిగో కనిపిస్తున్నదే అరటి చెట్లతో ఉన్నది, ఇదే రాముడి యొక్క ఆశ్రమం. మారీచా చెప్పింది గుర్తుంది కదా నీకు, నువ్వు చక్కగా బంగారపు లేడి కింద మారు, పైన వెండి చుక్కల కింద ఉండాలి, గిట్టలు వైడూర్యాల కింద ఉండాలి, తోక ఇంద్రధ్వజల్లాగా ఉండాలి, అలాగే గొప్పదైనటువంటి మరకతమణుల్లాగా ఉండాలి చెవులు. ఇవన్నీ కూడా లక్షణాలు చెప్పాడు. అసలు అలాంటిది ఉంటుందండి జింక లోకల్లో? అలాగ నువ్వు మారాలన్నాడు. అలాగే మారాడండి. చక్కగా మల్లె పువ్వుల్లాగా ఉదరం తెల్లగా ఉందిట, వజ్రమణి లాగా మెరిసిపోతుందిట తెల్లటి కాంతులతో, దాని యొక్క ఉభయ పార్శ్వాలు కూడా నెమలి వన్నెతో ఉన్నటువంటి పద్మకేసర కాంతులతో విరాజులతోనిదిట దాని తొడలు, గిట్టలు వైడూర్యాలతో చేయబడి ఉన్నాయిట, అలాగే పిక్కలు చాలా దృఢంగా ఉన్నాయిట, సంధిబంధనాలన్నీ కూడా, తోక ఇంద్రధ్వజంలాగా ఉందిట,
ఇలాంటి చక్కనైనటువంటి ఈ వెండి చుక్కలతో ఉన్న బంగారు లేడి సీతాదేవి ఆశ్రమం ఎదురుగుండా చక్కర్లు కొడుతోంది అటు ఇటు. పచ్చిక తినట్లేదు, మిగతా జంతువులన్నీ ఉన్నాయి, జింకలు, వాటిలో కలిసింది ఎళ్ళివిది. అవన్నీ పచ్చిక తింటున్నాయి, పచ్చగడ్డి. ఇది తినట్లేదు, ఎందుకంటే వీడు వాడికి గడ్డి తినడం తెలియదు. అందువల్ల అవి మేము తింటున్నాం, ఇది తినట్లేదు ఏమిటని వాటికి ఆలోచన వచ్చి మిగతా జింకలన్నీ వచ్చి దీని వాసన చూసాయిట. వాసన చూస్తే వాటికి అర్థమైపోయింది ఇది మాకు సంబంధించినటువంటిది కాదు, దూరంగా పోయి అవన్నీ విడిచిపెట్టి మారీచు. వాడు ఒక్కడో తిరుగుతున్నాడు అక్కడ. అదే సమయంలో సీతామాత పువ్వులు కోసుకుందామని పెరట్లోకి వచ్చింది. ఆశ్రమంలో నుంచి పువ్వులు కోస్తోంది. పువ్వులు కోస్తుంటే సీతాదేవికి కనిపించేటట్లుగా ఎదురుగా తిరుగుతున్నాడు మాయ రూపంలో. ఎప్పుడైతే తిరుగుతున్నాడో ఈ రత్న శోభలతో విలసిల్లేటటువంటి ఈ లేడిని, ఇలాంటి లేడిని ఎప్పుడూ ఆవిడ చూడలేదు ఇంతకుముందు. చూడగానే ఆశ్చర్యానికి గురైంది. విస్మయం పరమం సీత జగామ జనకాత్మజ, విస్మయాన్ని పొందిందిట. పొంది వెంటనే ప్రహృష్టాచ అనవధ్యాంగి మృష్టహాటకవర్ణిని భర్తారం అభిచక్రంధ లక్ష్మణం చాపి సాయుధం. రామ, లక్ష్మణ, వెంటనే మీరు ఆయుధాలు చేత్తో పట్టుకుని ఇక్కడికి రండి వేగంగా అని చక్రంధ బిగ్గరగా గర్జించిందిటండి, రోధించింది అన్నాడు వాల్మీకి మహర్షి. రౌద్రంగా అరిచిందిటండి, మామూలుగా అరవలేదు. మామూలుగా అరిస్తే విధానం వేరు, అంటే శబ్దాన్ని పట్టుకోవాలి. రామాయణంలో పిలిచింది అనొచ్చుగా, అనలేదు. చక్రంధ అన్నాడు, రోదన రౌద్రంగా పిలిచింది అన్నాడు. ఈ పిలవడం కూడా భవిష్యత్తులో జరిగేటటువంటి నష్టాన్ని సూచిస్తోంది అని చెప్తున్నాడు వాల్మీకి. శబ్దత స్త్రీ మాట్లాడే మాట సుకుమారంగా ఉండాలి, కానీ ఆ అరుపులోనే తేడా వచ్చింది ఎక్కడో. చక్రంధ అనే మాట వాడాడు అంటే ఇది రౌద్రాత్మకంగా అరిచింది సీతాదేవి అన్నట్లుగా పలికింది అక్కడ వాక్యం. అర్థవుతుందా? ఈ అరుపులోనే రాముడు లక్ష్మణుడు వెంటనే ధనుర్బాణాలు పట్టుకుని వేగంగా వచ్చారు సీతామాత దగ్గరికి. ఏమైంది అని వెంటనే తయాహూతౌ నరవ్యాగ్రౌ వైదేహ్య రామలక్ష్మణౌ, వెంటనే రామలక్ష్మణులు ఇద్దరికీ చూపిస్తోంది ఆవిడ. వీక్షమాణౌతు తం దేశం తదా దదృశతు మృగం, ఆ మృగాన్ని చూపించింది ఒక్కసారి, జింకని. ఆశ్చర్యపోయింది, విస్మితాన్ని పొందింది. హూయచ పునస్తం మృగం సాధు వీక్షతే ఆగచ్చ శీఘ్రం వై ఆర్యపుత్ర సహ అనుజ. ఒక గొప్పదైనటువంటి ఒక మృగం నాకు కనిపించింది, వేగంగా రండి ఓ ఆర్యపుత్ర రామ లక్ష్మణ. ఇద్దరిని పిలిచింది, వాళ్ళిద్దరూ వచ్చారు, వాళ్ళని చూపించింది ఆ మృగాన్ని. చూడగానే అబ్బా ఎంత అందంగా ఉందో చూసారా అని రాముడితో అంటోంది సీతామాత. రాముడు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ జింకను. నేను ఎప్పుడు ఇలాంటి జింకను చూడలేదే అన్న ఆశ్చర్యంతో ఆయన ఉన్నాడు. చూడండి, లక్ష్మణుడు అన్నట్టు వెంటనే శంకమానస్తుతం దృష్ట్యా లక్ష్మణో రామమబ్రవీత్. లక్ష్మణుడికి శంక కలిగింది, అనుమానం కలిగింది. తమేనైవామహం మన్యే మారీచం రాక్షసం మృగం. అన్నయ్య, ఈ జింకను చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది అన్నాడు. ఎందుకు? ఇలాంటి జింక అసలు లోకంలో ఉండదంటే ఉండదు. ఆ రంగేమిటి, దాని మీద ఆ మచ్చలేమిటి, ఆ గిట్టల రంగు మెరిసిపోయి కళ్ళకి తగులుతోంది. అసలు ఇలాంటి జింకలు ఉంటాయా లోకంలో? ఉండవు. ఆ విషయం రాముడికి తెలియదండి. లక్ష్మణుడు చెప్తున్నాడు కానీ రాముడు చెప్పడు. రాముడు ఎందుకు చెప్పడో చెప్తాను మీకు ముందర. కాబట్టి ఎలాంటిది జింక లోకంలో ఉండదన్నయ్య. మారీచుడు అనేటటువంటి వాడికి ఇలాంటి వేషాలు వేయడం సాధ్యము. ఇదివరకు చాలాసార్లు మనకు ఎదురయ్యాడు వాడు ఇలాంటి జంతువుల రూపాల్లో. ఈ మారీచుడు వేట కోసం అరణ్యాలకు వస్తున్నటువంటి రాజుల్ని ఇలాంటి మాయామృగ వేషాలు వేసుకుని ఆకర్షించి వాళ్ళని చంపి తినేస్తూ ఉండడం వాడి లక్షణం. కాబట్టి నాకు తెలిసి ఇది మాయా రాక్షసుడైనటువంటి మారీచుడు యొక్క పని అయి ఉంటుంది. మనం భగవంతుడిని చాలా కోరికలు కోరతామండి. మనం కోరాల్సిందేమిటి? భగవంతుడిని కోరాలి. నిజానికి చెప్పాలి అంటే నిజంగా భక్తి తత్పరుడైతే, భక్తి ఎందు ఉన్నవాడైతే ఎవరిని కోరతాడు? భక్తుడు ఎప్పుడు భగవంతుడినే కోరతాడు. కానీ మనం మానవులు ఏదో
మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. ఎప్పుడూ భగవంతుడు కోరద్దని అండండి. మనం కోరతాం భగవంతుడు. కోరినప్పుడు నాకు ఇది కావాలి, అది కావాలి, స్వామి నాకు చేసి పెట్టు అని ఏదో అడిగితే భగవంతుడు ఎప్పుడూ నీ కోరికని కాదన్నట్టండి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం, నువ్వు నన్ను ఎలా కొలిస్తే, ఎలా పట్టుకుంటే నిన్ను అలా అనుగ్రహిస్తానన్నాడు. సీతాదేవి కోరింది కోరిక, రాముడు అబ్బా ఎంత బాగుంది జింక, ఎప్పుడు నేను చూడలేదు సీత, ఇంత అందంగా ఉంది అంటున్నాడు. లక్ష్మణుడు ఏమన్నాడంటే వద్దన్నాడు. ఈ వద్దనేవాడు ఎవడో తెలుసండి జీవితంలో? గురువు. నాయన అనవసరమైన కోరికలు కోరుతున్నావు, దీనివల్ల నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది, దీనివల్ల నువ్వు చాలా ఇబ్బంది పడతావు, ఈ కోరిక నీకు మంచిది కాదు, అందువల్ల భగవంతుడిని నువ్వు ఆ కోరిక కోరకు, ఇలా బ్రతకకు అని చెప్పేవాడు ఎవడు అంటే గురువే. గురువు మాట విన్నావా గట్టెక్కిపోతావు. గురువు మాట వినకుండా నాకు అదే కావాలి అంటే స్థితబుద్ధిలో లేకపోతే తప్పకుండా దానివల్ల పర్యావసానాన్ని పొందక తప్పదు. గురువుగా గ్రహించాడు ఇది ఆపద తప్ప ఇది మనకి శ్రేయస్సునిచ్చేది కాదమ్మా, కనిపెట్టాడు గురుస్థానంలో ఉండే లక్ష్మణుడు. మరి రాముడు ఎందుకు చెప్పచ్చుగా, అవును అది మారీచుడే ఉంటాడు, వద్దులే సీత అనొచ్చుగా. సీత కోరికని రాముడు కాదనడండి. సీత కోరికని రాముడు కాదనడు అంటే అర్థం ఏమిటి? భగవంతుడు ఎప్పుడూ భక్తుడి కోరిక కాదనడు. రాముడి కన్నా గొప్ప వస్తువు సీతకి మరొకటి లేదు. అర్థమవుతుందా? విషయం పట్టుకోండి మీరు. సీత కన్నా గొప్ప వస్తువు, రాముడి కన్నా గొప్ప వస్తువు సీతకి మరొకటి లేదు. కానీ కర్మవశం చేత ఏమవుతుంది అంటే మనిషి యొక్క ఆలోచనని పక్కకి తప్పిస్తుంది. రాముణ్ణే కోరుకునేటటువంటి సీత బయట వస్తువు మీద వ్యామోహాన్ని పొందింది మొట్టమొదటిసారి. చూసారా? ఇది ఏమవుతుంది అన్నారు. నాదా అనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి జీవన్ ఎదితే అభ్యేది గ్రహణం మృగసప్తమ. ఈ మృగాన్ని తీసుకురండి, ఇది మనకి క్రీడా మృగం కింద మారుతుంది. అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఇంకో సంవత్సరంలో వెళ్ళిపోతాంగా, వెళ్ళిపోయిన తర్వాత అయోధ్యలో మన భవనంలో దీన్ని పెట్టుకుని ఆడుకుంటూ ఉండొచ్చు. దీన్ని చూసి మా చెల్లెళ్ళు కూడా ఆనందిస్తారు అన్నది. అక్కడ దాకా బాగానే ఉందండి. ఒకవేళ అది మీకు ప్రాణాలతో కనుక దొరకకపోతే, అయ్యా కామవృత్తమిదం రౌద్రం స్త్రీణాం మసదృశం మతం వపుషా అత్యస్య సత్వస్య విస్మయోజనితో మమ. నాకు కోరిక కలుగుతోంది దాని మీద, కనీసం దాన్ని చంపైనా తీసుకురండి, దాని యొక్క చర్మాన్నైనా అలంకార వస్తువుగా ఉపయోగించుకుందాం, మన ఇద్దరము దర్భాసనం మీద దాని చర్మాన్ని వేసుకుని దాని మీద మన ఇద్దరము కూడా కూర్చుందాం. దాన్ని తీసుకురండి అంటే మామూలు కోరిక, దాన్ని చంపైనా తీసుకురండి అన్నారే, దీన్ని రౌద్రమైన కోరిక అన్నాడు. అందుకనే వాల్మీకి రౌద్రమైన కోరిక అంటే ఋషులు రాముడు కనిపించినప్పుడు మొట్టమొదట వాల్మీకి ఒక పదం వాడాడు, దదృషు విస్మితాకారం అన్నాడు. ఆశ్చర్యంగా చూశారట రామచంద్ర ప్రభు, ఆశగా చూశారట రామచంద్ర ప్రభు. ఎందుకు? ఆయన్ని మోహించారు. ఇప్పుడు విస్మితాకారంగా చూస్తోంది సీతమ్మ. ఎవరిని చూస్తోంది? రాముడిని కాదు చూస్తున్నది, జింకని చూస్తుంది. ఇక్కడ ప్రమాదం వస్తుంది. మీరు పట్టుకోండి, భగవంతుడిని కోరుకుంటే నువ్వు పరిపూర్ణుడివైపోతావు. ఎప్పుడైతే కోరిక అన్య విషయాల మీదకి వెళ్ళిందో అక్కడి నుంచే కష్టాలు ప్రారంభమవుతాయి. ఏమండి, నాకు మంచి పదవి కావాలి, భగవంతుడు కాదండు, అది నీకు మంచిదా కాదా అన్నది చెప్పేది గురువు. ఏమండి, నాకు ఒక స్వీట్ తినాలని ఉందంటాడు. ఏది కోరుకున్నా జీవితంలో దానివల్ల నీకు సుఖం అనేటటువంటిది శూన్యం అండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సుఖం దానివల్ల ఎప్పుడూ కలగదు. ఒక జిలేబీ చూసావు, చక్కగా ఉంది, బాగుంది, నోరు ఊరుతోంది, చూడగానే దాన్ని ఒక 5-6 ముక్కలు తీసుకుని పెద్ద పెద్దవి తినేసాం. అమ్మయ్య, మనసు సంతృప్తిగా ఉంది, ఈ జిలేబీ ఈ కోరిక తీరిపోయింది అంటాడు. అప్పుడు తిన్న తర్వాత పొద్దున్నే లేవగానే ఇంత తిన్న జిలేబీ స్వీట్ అంతా ఏమవుతుందంటే వాడికి కడుపులో మెలి పట్టుకుంటుంది. ఎప్పుడైతే జిలేబీ తిన్నాడో ఆనందంగా దొరికిందని
అది ఆనందం అనుకున్నాడు, కానీ పొద్దున్న అయ్యేటప్పటికి ఏమైంది, అది వికారమైంది, అది వాడికి చేటు చేసింది. అలాగే ఒక భార్య కావాలంటాడు, వచ్చిన వరకు బాగానే ఉంటుంది, వచ్చిన తర్వాత నాకు బాబోయ్ ఈ ఇబ్బందులు పడలేదంటాడు. సంసారం ఇదంతా కూడా చిక్కులు గొడవలు. పిల్లలు కావాలంటాడు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో వేగలేనంటాడు. అంటే ఏదో సుఖం ఉందనుకుని ప్రార్థన చేస్తే అది వచ్చిన తర్వాత అందులో సుఖం తప్ప సుఖం లేదు ఎక్కడా కూడా. బంధాలు బాంధవ్యాలు పెంచుకుంటాడు, కావాలంటాడు, మీరు ఉండాలంటాడు, చెయ్యాలంటాడు, వీటి వల్ల వాడు సంపాదించుకునే సుఖం ఏది ఉండదయ్యా. అంటే బయట కోరుకునే వస్తువు మనిషిని మృత్యువు వైపు నడిపిస్తుంది, కానీ శాశ్వతత్వం వైపు నడిపించదు. ఇది సీతమ్మ తల్లి మనకి చూపిస్తోంది. బయట వస్తువుని విస్మితాకారంగా కోరుకుంది, రౌద్రమైనటువంటి కోరికతో కోరింది. మారీచి అని ఒక మాట ఉంది వేదాంతంలో. మారీచుడు ఈ మృగం రూపంలో వచ్చాడు. మాయామృగ మరీచి అని ఒక మాట. మాయామృగం మరీచి మృగం అంటారు. అంటే ఇది ఎడారుల్లో ఉంటుంది. ఎడారుల్లో దానికి దాహం వేసినప్పుడు ఆ యొక్క నీటి తరంగాల కింద ఎండమావులు కనిపిస్తే దాన్ని నీరు అనుకుని పరిగెడుతుంది అక్కడ దాకా. ఇంతకీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ యొక్క నీరు కనిపించదు. మళ్ళీ అంత దూరంలో మళ్ళీ నీరు కనిపిస్తుంది, మళ్ళీ పరిగెడుతుంది. అలా పరిగెత్తి 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 దానికి నీరు ఆఖరికి దొరకదు కదా, శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అలాంటి వాళ్ళంటండి మనం. ఏదో ఉందనుకుంటాం అందులో, అది నాకు కావాలనుకుంటాం, దానివల్ల నేను ఏదో ఉద్ధరించబడిపోతాం అనుకుంటాం. కానీ అది వచ్చిన తర్వాత దాంట్లో ఏమీ లేదన్న విషయం అర్థమవుతుంది. అర్థమైపోయి అక్కడితో వదిలిపెడతాం, ఇంకో దాని మీదకి వెళ్తుంది మనసు. ఇది కావాలంటుంది, అక్కడి నుంచి దానికోసం వెంపలాడుతావు. జీవితంలో కొంతకాలం మళ్ళీ దానికి ఖర్చు పెడతావు, మళ్ళీ అది దొరికిన తర్వాత ఇందులో ఏమీ లేదనుకుంటావు, మళ్ళీ ఇంకో దాన్ని చూస్తావు. ఇలాగా ఒక కోరిక అయిపోయిన తర్వాత ఇంకో కోరిక వైపు మనసు పరిగెడుతూ 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 ఆఖరికి కాలం అనేటటువంటి దాంట్లో ఈ శరీరం ఏదో రోజు పడిపోతే ఎప్పుడు ఇంకా ఉద్ధరించబడతావు, భగవంతుడిని పొందుతావు నువ్వు. ఈ మారీచుడు వల్ల వచ్చేటటువంటి మోహం మనిషిని భగవంతుడికి దూరం చేస్తోంది. అంటే రాముడి నుంచి సీతని దూరం చేసినట్లుగా ఈ మారీచుడు, ఈ మారీచ మృగం అనే కోరికల వల మనిషిని భగవంతుడి నుంచి మనల్ని దూరం చేసేస్తుంది. అది చూపిస్తున్నారు ఇక్కడ. కాబట్టి సీతాదేవి ఎప్పుడూ రాముడి యొక్క అభిమానాన్నే చూరగొనేటటువంటి సీత కూడా ఎలాంటి కోరిక కోరుకుంది అంటే, మనకి విదుర నీతిలో ఒక మాట చెప్తాడు. అనామ్నాయమలా వేద బ్రాహ్మణస్యావ్రతం మలం కౌతూహలమలా సాధ్వి విప్రవాసామలా స్త్రియ. వేదంలో అపశబ్దాన్ని ఉచ్చరిస్తే వేదానికి మలంటు దోషం. వ్రతం దీక్షయందు లేనటువంటి బ్రాహ్మణుడు మలాన్ని పొందుతాడు. అలాగే విపరీతమైనటువంటి కోరికలు కలిగినటువంటి స్త్రీ మలాన్ని పొందుతుందన్నారు. ఆ కోరిక కూడా సవ్యమైన కోరిక కాకుండా విపరీత కోరికలు వస్తాయి కొంతమందికి. అలా కోరిక కనుక పొందిందా స్త్రీ మైలపడుతుంది. ఇప్పుడు సీతాదేవి అది పొందింది అని చూపించడానికి ఇలాంటి కోరిక ఆవిడికి కాస్త దోషాన్ని ఏర్పాటు చేస్తోంది. చూడండి, సీత మాట విని మృగాన్ని చూసి రామచంద్ర ప్రభు అన్నారట, లక్ష్మణ చూడవయ్యా ఎంత అందంగా ఉందో, ఇలాంటి మృగాన్ని నేను కూడా ఎప్పుడూ చూడలేదు. సీత కోరుకున్నటువంటి కోరిక, దీన్ని నేను కాదనగలనా? సీత ఇష్టపడి కోరుకుంది కాబట్టి నేను తప్పకుండా దాన్ని తెచ్చి తీరతానన్నాడు. మనం ఎలా కోరితే భగవంతుడు ఇస్తానంటాడు, దానిదే ఉంది. నేను వెళ్తాను నాయన, నువ్వు జాగ్రత్తగా మీ వదిన గారిని కాపు కాస్తూ ఉండు, జటాయువుని యొక్క సహాయం కూడా తీసుకో అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఒకవేళ వచ్చేస్తావు, వచ్చేసినా కూడా వచ్చేటప్పుడు జటాయువుని నియమించిరా అని చెప్పడం. నువ్వు మాత్రం ఉంటావేమిటి, ఇక జరగాల్సిన పనంతా జరగాలిగా, అది ఆయన చెప్పేది. ఇండైరెక్ట్గా చెప్పాడు. ఏమండి, భార్య అడిగింది కదా అని రాముడు మాత్రం అలా వెళ్ళిపోవచ్చా వెంటనే మృగం తేడానికి? ఇంత అజ్ఞానంలో ఉంటారా ఎవరైనా? అంటే రాముడు ఆచరించి చూపిస్తున్నాడు. ఏం ఆచరించి చూపిస్తున్నాడు రాముడు? స్త్రీల ప్రబోధాలతో పురుషుడు విచలితుడు కాకూడదని, విచలితుడైతే ఒకవేళ ఏం జరుగుతుందో రాముడి ద్వారా చూసి నేర్చుకోరా.
స్త్రీ కోరుకుంది కదా అని ఏది పడితే అది తీర్చేయడానికి సిద్ధపడిపోకూడదు. అందులో దోషం ఎంత ఉంది, గుణం ఎంత ఉంది చూసి దాన్ని తీర్చడానికి పురుషుడు ముందుకు అడిగేయాలి తప్ప అడిగింది కదా అని చెప్పి ఏది అడిగితే అది తీర్చడానికి సిద్ధపడకూడదు పురుషుడు. ఒకవేళ అలా విచలితుడు అయితే కనుక రాముడు పడిన ఇబ్బందుల్లో పడతారా అని రాముడు తన జీవితాన్ని ఒక అందరికీ ఆదర్శంగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఇదే మాట మహాభారతంలో కూడా చెప్తారు. ఏమని? అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ ప్రాయ సమాపన్న విపత్తి కాలే దియోపి పుంసాం మలినా భవంతి. నిజానికి బంగారపు లేడి లోకంలో ఉండదు అని తెలిసినా రాముడు సీతాపహరణం అనేటటువంటిది జరుగుతుంది అని, అది విధిలిఖితమని ఆజ్ఞాపురుషుడు ఎలా ఉంటాడో అజ్ఞాన పురుషుడు అలాగ ప్రవర్తించి దాని వెనకాల పరిగెత్తాడు. చూడండి వ్యాసుడు మాట్లాడే మాట ఎలా ఉంటుందో. విధి నిర్ణయం ఇది ఇలా జరిగి తీరాలి అని రాసి పెట్టుంటే దాన్ని భగవంతుడు కూడా పక్కకి తప్పించడు, జరిగిస్తాడు భగవంతుడు. కాబట్టి రామచంద్ర ప్రభు అజ్ఞానమూర్తిగా ఎందుకు కనిపించాడు ఇక్కడ అంటే విధి అలా జరగాలి ఉంది, రాసిపెట్టి ఉంది కాబట్టి తాను అజ్ఞాన పురుషుడి కింద కనిపించాడు అందరికీ. బంగారపు జింక ఉంటుందని ఆయనకి మాత్రం తెలియదు, ఉండదని. కానీ ఆయన ప్రవర్తించాడు, అలాగే వెళ్ళాడు. సీతాపహరణం జరిగి తీరాలి అక్కడ, అది విధి. అలాగే ధర్మరాజు కూడా ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగి తీరుతుందని చెప్పాడు వ్యాసుల వారు. తెలిసినా కావాలని రాముడు ఎలా అజ్ఞాన పురుషుడి కింద వెళ్ళాడో అలాగే తాను కూడా ద్రౌపదిని కూడా వెంట పెట్టుకుని ఏమీ తెలియని వాడి కింద వెళ్ళాడయ్యా అని చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాముడు అజ్ఞానతత్వాన్ని ఎందుకు చూపిస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి అజ్ఞానం కలిగి కాదు. ఆయనకి ఎప్పుడూ అజ్ఞానాలు అనేటటువంటివి ఉండవండి. ఆయన అజ్ఞాన పురుషుడి కింద ప్రవర్తించాడు. ఎందుకంటే అక్కడ విధి నిర్ణయం అలా ఉన్నది కాబట్టి. తెలిసినా తెలియకపోయినా పక్కన పెట్టండి ఆ మాట. కాబట్టి తాను ప్రవర్తించాడు అలాగే. ఇహత్వం భవసన్నద్ధో యంత్రితో రక్షమైదిలి. కాబట్టి నాయన లక్ష్మణ, నాతో పాటు అరణ్యవాస శ్రమ పొందుతున్న నీ వదిన కోరిక, ఈ చిన్న కోరికను నేను కాదనగలనా? కాదనలేను. కాబట్టి నిజంగా నువ్వు మారీచుడు అంటున్నావుగా జింకని, ఒకవేళ మారీచుడే అయితే వాడిని తప్పకుండా వధించి తీరాలి. కాబట్టి అందుకైనా వెళ్ళాలిగా నేను. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తానన్నాడు. వెళ్ళి ధనుష్పాణి అయి చేతిలో ధనస్సు తీసుకున్నాడు. సీతాదేవికి ఇంకా అపాయం లేదు అని చెప్తూనే మన అవతార ప్రయోజనం అనేటటువంటిది ఈమె చేతే సాధించబడుతుంది లక్ష్మణ అని వ్యంగ్యంగా చెప్పాడు లక్ష్మణుడి. అంటే అవతార ప్రయోజనం, నా అవతార ప్రయోజనం దీనివల్లే సిద్ధిస్తుంది అని. అవతల రావణాసురుడు మారీచుడు ఏమనుకుంటున్నారంటే దొరికాడు రా రాముడు, వల్ల పడ్డాడు మన ఉచ్చులో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ రాముడు ఏమనుకుంటున్నాడు? వ్యంగ్యంగా ఆలోచిస్తే మారీచుడు రావణాసురుడు రాముడి వల్ల పడ్డారు. ఎందుకంటే అవతార ప్రయోజనం ఏమిటి? సీతమ్మ వెళ్ళి అక్కడ లంకలో ఉంటే కానీ పని అవ్వదు రాముడికి. ఇదో పెద్ద దేవతల యొక్క స్కెచ్, రాక్షసుల యొక్క స్కెచ్, ఎవరి స్కెచ్లు వాళ్ళకు ఉంటాయి. చూడండి, వెంటనే గట్టిగా లక్ష్మణుడిని అక్కడ నిలిపినట్లు మాట్లాడాడు. ఇక్కడే ఉండాలి, నువ్వు కదలకూడదు సుమా అని. కానీ వ్యంగ్యంగా ఎలా ధ్వనిస్తోందంటే నేను ఉంచినా ఉండగలవా, వచ్చేస్తావు కదా ఆ సమయానికి అన్నట్లుగా వినిపిస్తోందిట. కాబట్టి నువ్వు కూడా రాగలవని ధనిస్తోంది. రామచంద్రమూర్తి ఈ మారీచుడి వెంట చాలా దూరం వెళ్ళాడు. కొడుదామనుకునే లోపు మాయమవుతున్నట్ట, అటు ఇటు తప్పించుకుంటున్నట్ట, ఒక్కొక్కసారి ఎగురుతున్నట్ట. రాముడికి ఒక నిశ్చితమైనటువంటి స్థానంలో దొరకలేదు మారీచుడు. అలిసిపోయాడు రాముడంతటా. ఆయన వెళ్ళి 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 దాని వెనకాల పరిగెత్తి ఒక పచ్చిక దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు రామచంద్రప్రభు. విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ కనిపించడం మొదలుపెట్టాడు, ముందరకు వచ్చాడు. ఈసారి పరిగెడుతున్నాడు మళ్ళీ వెనకాల. వెళ్తూ ఉంటే మళ్ళీ మాయమవుతున్నాడు, కొంత దూరం వెళ్ళాక కనిపిస్తున్నాడు. ఇంక ఇలా ఉపేక్షించకూడదు వీడిని, ఇంక వీడు దొరికేలా లేడు అని అప్పుడు అస్త్రాన్ని తీసేటండి. శస్త్రం కాదు, ఇంకా అస్త్రాన్ని ప్రయోగించాడు. అది వాడు ఇంకెక్కడికి పారిపోయినా వెళ్ళి కొడుతుంది. అది అస్త్రాన్ని తీసి బ్రహ్మగారి చేత నిర్మించబడినటువంటి అస్త్రం అది. ఆ అస్త్రాన్ని తీసి ప్రయోగించి వదిలిపెట్టారు రామచంద్ర ప్రభు.
సప్రాప్తకాల యజ్ఞాయ చకారజ తతస్వనం. ఎప్పుడైతే గట్టిగా ఆకర్ణాంతము లాగి రామచంద్ర ప్రభు బాణం వేశారో, ఈ మారీచుడికి, జింక రూపంలో ఉన్న మారీచుడికి బాణం తగలగానే తాటి చెట్టు అంత ఎత్తుకు ఎగిరట్ట ఈ బాణపు దెబ్బకి ఎగిరి కింద పడ్డాట. పడి జింక రూపాన్ని విడిచిపెట్టి మారీచుడి రూపంలోకి మారాడు. గట్టిగా అరిచాట. అరిచిన తర్వాత వాడికి ఓ విషయం గుర్తొచ్చింది. ఓహో, ఇప్పుడు రావణాసుడు చెప్పి పంపించాడుగా, దెబ్బ తగలగానే హా సీత హా లక్ష్మణ అని అరవమన్నాడు. కాబట్టి సదృశం రామవస్యేన హా సీతే లక్ష్మణేతి చ. వెంటనే హా సీత హా లక్ష్మణ అంటూ ఆ రామబాణం తగిలి రాముణ్ణి చూస్తూ హాయిగా ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు మారీచుడు. తద్దేహ దద్దుదితం తేజ సర్వలోకస్య పశ్యత రామమేవా విషాదేవ విస్మయం పరమాగత. భయాత్మకమైనటువంటి రతితో, అంటే ఆ రతి అలాంటిదంటే భయాత్మకమైనటువంటిది. అలాంటి రతితో రామ అంతఃకరణాన్నే మనసులో ఉంచుకున్న మారీచుడు కృతార్థుడయ్యాడు ఇక్కడ అని ఆధ్యాత్మిక రామాయణం చూపిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మారీచుడి యొక్క మాయాధ్వని వల్ల రామచంద్ర ప్రభు వెంటనే సందేహం కలిగింది. వీడు ఇలా అరిచాడేమిటి అంటే, ఏదో కీడు శంకిస్తోంది నాకు, ఇప్పుడు నేను అరిచానేమో అనుకుని సీత కంగారు పడి లక్ష్మణుడిని పంపిస్తే సీత ఒంటరవుతుంది, ఇదేదో రాక్షసుల యొక్క మాయ కింద అనిపిస్తోంది అనుకున్నాడు. ఈలోపు ఈ ధ్వని వినిపించిందండి సీతామాతకి లక్ష్మణుడికి. నాయనా, నీ రక్షణ కోరుతున్నాడు నీ అన్నగారు, పిలుస్తున్నాడు, ఏదో ప్రమాదంలో ఉన్నాడు, వేగంగా వెళ్ళి ఏమైందో చూసి రావయ్యా సీతామాత చెప్పింది. సదుష్టస్త్వం వనే రామ ఏకమేకో అనుగచ్చతి అహమే మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతే నవ. అమ్మా తల్లి, రాముడు దేవతలు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, కిన్నెరులు కానీ ఎవ్వరు వచ్చినా రాముడి ముందు నిలవలేరు. నిన్న కాక మొన్నే కదమ్మా చూసావు, 14,000 మంది రాక్షసులను ఒక్కడు నిలబడి దునుమాడాడు. ఆయనకేమవుతుందమ్మా? వినిపించుకోలేదుటండి. ఏదో క్రూరమైనటువంటి ఆలోచన నీలో ఉంది లక్ష్మణ. నీ అన్నగారు భయంతో, క్రోధంతో, ఆర్తితో పిలిచినా సరే నీకేమీ పట్టనట్లు కనిపిస్తున్నావు. చెడు బుద్ధితో నా దగ్గరికి రాలేదు కదా ఈరోజు నువ్వు. స్త్రీ స్వభావాన్ని బయటపెడుతోందండి ఇక్కడ సీతామాత. చూడండి, ఇది వరకు ఎప్పుడు సీతాదేవి నోటిలోంచి ఇలాంటి మాటలు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. చాలా దుర్భాషలు ఆడింది లక్ష్మణుడు. నువ్వు నా కోసమే వచ్చావు నీ అన్నగారితో కలిసి, అంతేకాదు నా కోసం నిన్ను భరతుడే పంపించుంటాడు ఇక్కడికి అన్నమాట కూడా వాడి. కావాలని మీ అన్నయ్యని మట్టు పెట్టించి మీరు నన్ను స్వీకరిద్దామని చూస్తున్నారేమో లక్ష్మణ, అది ఎప్పటికీ జరిగేటటువంటిది కాదు. అమ్మా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదని కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడు లక్ష్మణుడు. అన్నగారికి ఏ విధమైనటువంటి ఆపద కలగదు, అది నాకు తెలుసు. అన్నగారు నన్ను ఇక్కడి నుంచి కదలద్దన్నారు, ఇది అన్నగారి యొక్క ఆజ్ఞ, నేను దీన్ని దాటలేను. లక్ష్మణ, గుర్తుపెట్టుకో, పర్వతం మించి దూకైనా చచ్చిపోతాను, అగ్నిలోనైనా దూకుతాను, కానీ నా జీవితంలో నేను పరపురుషుణ్ణి ముట్టుకోనన్నది. మళ్ళీ నిందించింది. ఇలా నిందించడానికి ఎన్నో హేతువులు ఉన్నాయి. లక్ష్మణుడు అనుకున్నట్ట, వెంటనే మా వదిన గారైనా ఈ మాటలు మాట్లాడుతున్నది అనుకున్నట్ట. కూర్మ పురాణంలో ఒక మాట ఉన్నది. సీతాదేవి రామచంద్ర ప్రభుతో మనసులో మాట్లాడింది. రావణాసుడు వస్తున్నాడు, ఏం చేయమంటావు? రాముడు అన్నట్ట మనసులోనే, అగ్నిలో ప్రవేశించు అన్నాడు. అగ్నిలో ప్రవేశించు, అగ్నిహోత్రుడు ఒక స్త్రీని పైకి పంపుతాడు అన్నాడు. ఆ పైకి పంపిన స్త్రీ ఎవరు అంటే ఛాయాసీత అని ఒక పురాణం చెప్పింది, దేవీ భాగవతం. ఒక పురాణంలో ఏం చెప్పారంటే వేదవతి అని చెప్పారు, వెంకటాచల మహాత్మ్యం భవిష్యోత్తర పురాణం. ఈ వేదవతి ఎవరండి? కుశధ్వజుడు అనేటటువంటి ఒక ఋషి. ఆయనకి మాలావతి అని ఒక భార్య యందు ఒక స్త్రీ పుట్టింది. నిరంతరము బృహస్పతి యొక్క కుమారుడండి కుశధ్వజుడు. నిరంతరం వేదాధ్యయనం చేస్తూ వేద
పారాయణ వల్ల నిరంతరము కూడా శక్తి వల్ల తపస్సు వల్ల పుట్టినటువంటి స్త్రీ కాబట్టి ఈమెకి వేదవతి అని పేరు పెట్టాడు. ఆవిడ పుట్టుక నుంచే శ్రీ మహావిష్ణువునే భర్తగా భావన చేసింది. నేను వివాహం చేసుకుంటే శ్రీ మహావిష్ణువుని చేసుకుంటాను. తపస్సు చేసింది శ్రీ మహావిష్ణువు కోసం. తపస్సు చేస్తే ఒకరోజు రావణాసురుడు ఆకాశ మార్గంలో వెళ్తూ ఈవిడిని చూశాడు. చూసి ఈవిడ యొక్క అందాన్ని మోహించి వెళ్ళి నేను నిన్ను వివాహం చేసుకుంటాను చేపడతానంటే ఆవిడ చెప్పింది పాపం, నేను విష్ణువునే ఆరాధన చేస్తున్నాను, ఆయనే నాకు భర్త. ఇలా వినేలా లేదని బలాత్కారం చేయబోయి జుట్టు పట్టుకున్నట్టు. పట్టుకుంటే వెంటనే తాను తన శరీరాన్ని అక్కడే ఉన్నటువంటి అగ్నిహోత్రంలోకి వెళ్ళి దూకేసి ఆహుతి చేసుకుంది. చేసుకుని పరపురుషుడి చేత తాకబడినటువంటి ఈ శరీరం ఉండడానికి వీలు లేదు అని అగ్నిహోత్రంలోకి దూకింది. దూకుతూ నేను మళ్ళీ పుట్టి నీ వంశాన్నంతటినీ కూడా నాశనం చేస్తాను అని చెప్పిందిట. ఆవిడే సీత కింద భూమిలో దొరికింది జనకుడు కానీ ఒక పురాణం. కల్పాంత భేదాల్లో రామాయణాలు ఉన్నాయిగా. ఒక పురాణంలో ఏం చెప్పారంటే ఆవిడ అగ్నిలో దూకి అగ్నిహోత్రుడు యొక్క లోకంలో ఉన్నది, ఈ మాయాసీత కింద ఈ సీత అగ్నిలోకి ప్రవేశించిన తర్వాత ఆ మాయాసీత కింద వేదవతి పైకి వచ్చింది అని. అగ్నిహోత్రుడు పంపాడు. ఈవిడ మాయాసీత, ఛాయాసీత అని కూడా అన్నారు. రావణాసురుడు ఎప్పుడైతే లక్ష్మణుడు ఈవిడ ఇన్ని మాటలు అంటోందో సరే అమ్మా అని చెప్పి కించిత్ అంటాడు. వాల్మీకి మహర్షి మాట రాయడం కూడా ఎంత బాగా రాస్తాడంటే ఆయన, తతస్తు సీతామభివాద్య లక్ష్మణం కృతాంజలి కించిత్ అభిప్రణమ్య, కొద్దిగా వంగాట, ఇలాగ పూర్తిగా కూడా వంగి నమస్కారం చేయలేదు. ఎందుకు కించిత్ అన్నాం అంటే లక్ష్మణుడి చర్యలో కూడా కనిపిస్తోంది అమ్మవారి మీద కోపాన్ని పొందాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఇలాంటి మాటలు మా వదిన నోటి నుంచి నేను ఎప్పుడూ వినలేదు, ఈవిడ మా వదిన కాదేమోనని నాకు అనిపిస్తున్నది. మాయాసీత ఏమైనా వచ్చిందా, అగ్నిలోకి అసలు సీత ప్రవేశించిందా అనే ఒక సందేహం మనసులో ఉంది లక్ష్మణుడికి. ఇదంతా మానవుడిగా రాముడిని చూపిస్తున్నప్పుడు జరిగిన కథ కాదు, ఇది వ్యంగ్యంగా పురాణాల్లో చెప్పబడినటువంటి కథను చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఈ కించిత్ వంగి నమస్కారం చేయడంలో ఈవిడ మా యొక్క వదిన గారు కాదేమో అనే సందేహం కలిగిందిట. తర్వాత మాట ఏమంటాడంటే ఆవేక్షమాణో బహుశః స మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్, కొద్దిగా అలాగే వెనక్కి తిరిగి చూస్తూ వదిన గారి కేసు వెళ్తున్నట్ట. అంటే ఈవిడ నిజంగా మా వదిన గారా లేకపోతే మాయాసీతగా వచ్చినటువంటి ఆవిడ తెలుసుకోలేక ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తున్నాడు ఆవిడ కేసి. ఇలా వెళ్ళాట లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత త్రిదండి అవతారంలో సన్యాసి వేషంలో వచ్చాడు రావణాసురుడు. ఆవిడ పాపం రాముడికి ఏ ఆపద కలిగి ఉంటుందానని పాపం కళ్ళంపట నీళ్లు పెట్టుకుని కూర్చుని ఉంది. అమ్మ భవతి భిక్షాందేహి అన్నాడు. అంటే ఆవిడ పాపం ఫలాలు ఇవన్నీ కూడా తెచ్చి ఏర్పాటు చేసి అక్కడ పెట్టి కందమూలాలు అయ్యా తినండి, అతిథి అభ్యాగతులను సేవించాలి వానప్రస్థంలో ఉన్నప్పుడు. పాపం సన్యాసి రూపంలో వచ్చారు కదా అని కూర్చోబెట్టి ఇవన్నీ సేవలు చేసింది. ఈలోపు రాముడు వస్తున్నాడా లేదా అని రాముడి మీద దృష్టి విడికి అడిగాడు. గంధర్వ స్త్రీవా, యక్షజాతికి చెందిన దానివా, ఇంతటి అందమైనటువంటి నిన్ను ఎప్పుడూ కూడా నేను చూడలేదు, ఇలాంటి అరణ్యంలో ఇంత అందమైన నీకు పనేమిటి, నీ భర్త ఎవరు, నీ తండ్రి ఎవరు, నీ కుటుంబం ఏమిటి, ఇవన్నీ అడుగుతున్నాడు. నువ్వు చాలా అందగత్తెవి. అసలు ఒక సన్యాసి ఎలా మాట్లాడాలో అలా అడగలేదండి, మాట్లాడలేదు నిజంగా సీతామాతతో రావణాసురుడు. కానీ ఒక సన్యాసి ఎలా మాట్లాడినా ఆయనకి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఏమీ అనకుండా ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పింది సీతామాత. నేను ఇలా జనక మహారాజు కూతుర్ని, దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని, నేను ఇలా 12 సంవత్సరాలు మానవులు అనుభవించిన భోగాలన్నీ రాముడితో కలిసి అనుభవించాను. వివాహం అయిన తర్వాత మా తండ్రి, మా మామగారు, మా అత్తగారు ఇద్దరూ కూడా చెప్పిన మాట మీద అంగీకరించి పితృవాక్య పరిపాలన కోసం మా యొక్క భర్త, నేను, నా మరిది అయినటువంటి లక్ష్మణుడు ముగ్గురు కూడా దండకారణ్యాలకు వచ్చాం. వచ్చే సమయానికి మమ భర్త మహాతేజ వయసా పంచవింశక, మా భర్తకి 28 సంవత్సరాలు, నాకు ఆ సమయానికి నాకు 18 వర్షాన్ని మమ జన్మని గణ్యతే, నాకు 18 సంవత్సరాలు వయసు. ఇలా వచ్చేయిన తర్వాత మేము ఇలా అన్ని ఋష్యాశ్రమాలు తిరిగి ఆఖరికి అగస్త్యుడి యొక్క సూచన మేరకు ఈ దండకారణ్యంలోకి వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కరదూషణాదులతో ఇలా గొడవ అయింది. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆవిడ అడిగింది,
ఇక్కడ ఒక సందేహం కలగచ్చు మనకి. ఒక పరపురుషుడితో ఒక పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించే స్త్రీ మాట్లాడవచ్చా అంటే, మనకి స్మృతిలో చెప్పారు ఒక మాట, నా పరపురుష నభిభాషేత, పరపురుషులతో మాట్లాడకూడదు, అయితే కొంతమందితో మాట్లాడచ్చని శాస్త్రం చెప్పింది. ఏమిటి? అన్యత్ర వణిక్, ఎవడైనా వ్యాపారం చేసుకునేవాడు ఉంటే వస్తే ఇంటికి వాడితో మాట్లాడచ్చు అన్నారు. ప్రవ్రజిత, సన్యాసులతో మాట్లాడచ్చు. వైద్యుడితో మాట్లాడచ్చు. వృద్ధాశ్చ, వృద్ధులతో మాట్లాడచ్చు. కాబట్టి వచ్చినవాడు సన్యాసి కాబట్టి అతనితో మాట్లాడచ్చు. కాబట్టి సీతమ్మ తల్లి మాట్లాడింది. మాట్లాడి, అయ్యా మీరెవరు, మీ విషయాన్ని అంతటినీ చెప్పండి అంది. ఇలా అడగగానే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, నేను రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని. ఉన్నది ఉన్నట్టు వాడు చెప్పాడు. దివ్య సౌందర్య స్వరూపాలు కలిగినటువంటి నిన్ను చూసి మోహించి వచ్చాను. నా రాజధాని సముద్ర మధ్యంలో ఉన్నటువంటి లంకానగరం. అప్పుడు సీత అన్నది, వాడు అన్నాడు, నేను కుబేరుడి యొక్క సోదరుణ్ణి, నేను చాలామంది స్త్రీలను ఎత్తుకొచ్చాను, ఈ ఎత్తుకు రావడం నాకు అలవాటు, ఏ గొప్ప సంపద ఎక్కడున్నా దాన్ని నేను కొల్లగొడతాను, నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇంతమంది మీద నేను యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించాను, ఏదో గొప్పగా వాడి క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పుకున్నాడు. అంటే ఆవిడన్నది కథ వైశ్రవణం దేవం సర్వభూతనమస్కృతం భ్రాతరం వ్యపది స్వస్థం అశుభం కర్తుమిచ్చసి. సర్వభూతాలు చూసి ఎవరినైతే చూసి నమస్కరిస్తాయో అలాంటి కుబేరుడు సోదరుని అని నువ్వు చెప్పుకుని ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదా రావణ అని అడిగింది ఆవిడ. కుబేరుడు సోదరుని అని చెప్పుకుంటున్నావు, అందరి చేత నమస్కరించేవాడు పోయేవాడు ఆయన, నువ్వు ఇందరి చేత తిట్టించుకుంటున్నావు ఆయన్ని పనులు చేసి. నువ్వు రాక్షసులందరిలో కూడా క్రూరమైనటువంటి వాడివి. నువ్వు రాజుగా ఎవరి రాక్షసుల పరిపాలనలో ఎవరినైతే నువ్వు పోషిస్తున్నావో వాళ్ళతో సహా నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, తప్పకుండా నీకు చావు ముడుతుంది, నువ్వు మరణించక తప్పదు అని చెప్పింది. అభిగమ్య సుదుష్టాత్మ రాక్షస కామమోహిత జగ్రాహ రావణ సీత బుధాక్కే రోహిణీమివ. అయితే వాడు ఆ మాటలు ఏమీ లెక్క చేయలేదుట. నేను నిన్ను అపహరించడానికి వచ్చాను, ఇక లొంగిపో నాకు వచ్చి అని చెప్పి వేగంగా బలాత్కారం చేస్తూ కామమోహిత అనే మాట వాడాడు వాల్మీకి మహర్షి. అంటే ఇక్కడ చూడండి, కామమోహిత అని వాడడం చేత పరమ ఔన్నిత్యాన్ని ప్రదర్శిస్తూ శూన్యస్థానమందు తనకు మాత అయినటువంటి రోహిణిని బుధుడు అపహరించినట్లుగా మా తల్లి స్వరూపంలో ఉన్నటువంటి సీతని రావణాసురుడు బలాత్కారం చేశాడు ఇక్కడ కామం వల్ల అని చూపిస్తున్నారు. సమూలంగా ఇక్కడ ఏమవుతుందంటే, సీతాదేవి అప్పుడు శపించచ్చు కావాలంటే రావణాసురుడిని, కానీ శపించలేదుట. ఎందుకు శపించలేదు? శపిస్తే వీడు ఒకడు పోతాడు, శపించకపోతే రామచంద్ర ప్రభు చేతిలో వీళ్ళందరూ పోతారు. రాముడికి మాటిచ్చింది కదా సీతామాత, ఏమని? నేను నీకన్నా ముందు ఉంటాను, నీకు అడ్డుపడేటటువంటి కంటకాలన్నింటినీ నేను తొలగిస్తాను. అంటే ఇప్పుడు ఈ రాక్షసులందరినీ చంపుతానని మాటిచ్చాడు రాముడు ఋషులకి. ఆ మాట నెరవేరాలంటే వీడొకడు చచ్చిపోతే చావదు, వీడు వెనకాల ఉన్న వాళ్ళందరూ చావాలి. అందువల్ల శపించకుండా ఉందిటే. వాడేం చేశాడు? బలత్కారంగా జుట్టు పట్టుకున్నట్టు ఒక చేత్తో ఎడం చేత్తో కుడి చేత్తో తొడలకే భాగం దగ్గర నుంచి ఇలా చేయబెట్టి పైకెత్తాట సీతామాత. స్కాంద పురాణంలో చెప్పారు ఛాయాగ్రహణం చేశాడు అన్నారు. రామాయణం వాల్మీకి మాత్రం అలా అనలేదు, డైరెక్ట్గా ముట్టుకున్నాడు. అలా ముట్టుకోవడం వల్ల చాలా తపస్సు పోయిందిట రావణాసురుడు. కాబట్టి మాయాసీతగా వచ్చావిడ, ఛాయాసీతగా వీడి చేయాల్సిన దుష్కృత్యాలన్నింటినీ చెయ్యనిచ్చి అవన్నీ ఆవిడ భరించింది. అందుకనే చిట్ట కోరుకుంటుంది. చివరిలో విభీషణుడు పల్లకీలో అలంకారం చేసి తీసుకొస్తాడు సీతామాతని. చూసి రామచంద్ర ప్రభుకు అనుమానం కలుగుతుంది, ఈవిడ నా సీత కాదని, ఈవిడ నేను నిన్ను స్వీకరించనంటాడు. అంటే అప్పుడు అగ్నిప్రవేశం చేస్తానంటుంది ఆవిడ. చితిపేర్చమంటాడు లక్ష్మణుణ్ణి. చితిపేరిస్తే అందులోకి ఈవిడ వెళ్తే అగ్నిహోత్రుడు అసలు సీతను పైకి తీసుకొస్తాడు ఈవిడ లోపలికి వెళ్ళిన తర్వాత. అప్పుడు మిగతా పురాణాల్లో చెప్పారు, ఈవిడయ్యా నీ సీత కాదు వెళ్ళింది లంకకి, ఈ సీత, ఈవిడ వేదవతి పూర్వజన్మలో నీ కోసమని చెప్పి ఈవిడ ఇంతటి పని చేసింది, ఆవిడని కూడా స్వీకరించు. ఏకపత్ని వ్రతంలో ఉన్నాను, నేను రామావతారంలో స్వీకరించను, కలియుగంలో ఈవిడ పద్మావతి కింద రమణండి వెంకటేశ్వరుడిగా స్వీకరిస్తానన్నాడు. అందువల్ల ఈ వేదవతే కలియుగం వచ్చే ప్రారంభంలో పద్మావతి కింద పుట్టింది. అందుకని ఆవిడ కూడా భూమిలోనే పుట్టింది. దొరికింది ఒక పెట్టెలో.
అందువల్ల వెంకటేశ్వరుడిగా స్వీకరించాడు ఈ పద్మావతీ దేవుడు వేదవతిని. అందువల్ల ఈ వేదవతిగా ఉన్నటువంటి సీత ఈ రావణాసురుడికి చిక్కింది, పట్టుకున్నాడు, రథం మీద కూర్చోబెట్టుకున్నాడు, ఆకాశంలోకి ఎగిరాడు. గిలగిలా గింజుకుంటోంది రావణాసురుడి చేతులు. తీసుకుపోతూ ఉండగా ఎవ్వరు గోదావరిని చెప్పింది, అక్కడ ఉన్నటువంటి మృగాలకి చెప్పింది, నా రాముడికి చెప్పండి రావణాసురుడు నన్ను తీసుకుపోతున్నాడు, ఎత్తుకుపోతున్నాడు అని. ఆ రథం ఒక్కసారి అప్పటిదాకా అదృశ్యంగా ఉన్న రథం కనిపించింది, ఒక్కసారి ఆ రథం మీదకి ఎక్కి కూర్చోబెట్టాట, ఆకాశంలోకి రథం ఎగిరింది. అందరినీ రాముడితో మీరు చెప్పండి రావణాసురుడు నన్ను ఎత్తుకుపోతున్నాడని అని చెప్తూ ఉంటే ఈ లోపు అప్పుడే నిద్రలోకి వెళ్తున్నట్ట, నిద్రపోదామని చెట్టు మీద కూర్చుని పడుకుంటున్నట్ట జటాయువు. ఆ జటాయువుని చూసింది సీతామాత. ఓ జటాయువు నన్ను కాపాడు, రక్షించు అని వేడుకుంది. వేడుకోగానే జటాయువు చూసి వేగంగా రావణాసురుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఒరే రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి, అతని భార్యను నువ్వు ఎందుకు అపహరిస్తున్నావు, ఇలాంటి పనులు చేయడం నీ యొక్క చావుకు నువ్వు కొని తెచ్చుకున్నవాడి అవుతావు, నువ్వు విడిచిపెట్టని చాలాసేపు చెప్పి చూశాడు, వినలేదు. అప్పుడు జటాయువు యుద్ధం చేశాడండి రావణాసురుడితో. ఎంత గొప్ప యుద్ధం చేస్తాడంటే, నేను వయసులో వృద్ధుణ్ణి అయినా సరే నేను నిన్ను వెళ్ళనివ్వను, సీతను తీసుకెళ్ళనివ్వను అని వాడి గోళ్లతో జటాయువు రావణాసురుడిని రెక్కాట. ఆ ముక్కుతో ధనస్సుని ఎరగొట్టాట. రథసారథి యొక్క తలకాయ నరికేశాట ముక్కుతో పొడిచి. గుర్రాలని చంపేశాట, రథాన్ని భగ్నం చేశాట. రావణాసురుడు సీతాదేవిని పట్టుకుని భూమి మీద పడ్డాడు, సీతాదేవిని పక్కన పెట్టాడు. రావణాసురుడు యుద్ధం చేశాడు, భీకరమైనటువంటి యుద్ధం జటాయువుతో. జటాయువు అయినా సరే యుద్ధం చేస్తుంటే బాణాలు వేస్తున్నట్టండి, 10 బాణాలు రెక్కలతోనే అడ్డుకుంటున్నట్ట, గుచ్చుకున్నా సరే లెక్క చెయ్యకుండా బాణాలని కూడా ఈ జటాయువు వాడి ముక్కుతో రావణాసురుడు ఏ చేతులతో 10 చేతులతో ఇటు 10 చేతులు ఇటు 10 చేతులు ఉన్నాయి రావణాసురుడికి. జటాయువు తన ముక్కుతో తన కుడి చేయి యొక్క భుజాలన్నింటినీ ముక్కుతో నరికేశాడు. వాడికి ఎంతసేపు వాడికి తపోశక్తి ఉన్నది. పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లుగా ఈ తెగిపోయిన చేతులన్నీ కూడా మళ్ళీ కొత్త చేతులు పైకి వచ్చాయట వాడికి రావణాసురుడు. వాడు మళ్ళీ బాణాలు విసురుతున్నాడు. ఇలా యుద్ధం చాలాసేపు జరిగింది. యుద్ధం జరుగుతూ ఉండగా ఏం చేశాడంటే ఇంక అదును చూసుకుని మళ్ళీ చేతిలో ఉన్న బాణాన్ని విరగొట్టాడు జటాయువు. మళ్ళీ వాడి యొక్క కిరీటాన్ని కూడా పడగొట్టాడు. వాడి రథం పాడైపోయింది, వాడి చేతిలో ఉన్న అస్త్రాలన్నీ పాడైపోయి ఇది కుదరదని ఒక ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నట్ట. ఆ ఖడ్గంతో జటాయువు 2 రెక్కలు 2 కాళ్ళు కూడా నరికేశాడు. కింద పడిపోయాడు, అన్ను పట్టాడు ప్రాణాలు. పరిగెత్తుకుంటూ వచ్చింది సీతామాత. నా కోసం నువ్వు ప్రాణం విడిచిపెట్టేశావా జటాయువు, ఎంతటి పని చేశావయ్యా అని ఏడుస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి సీతని బలాత్కారంగా లాక్కుని చేతిలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాక్షస శక్తిని ఉపయోగించి తనంతటి తానుగా గాల్లోకి లేచాడు రావణాసురుడు. చూడండి, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, ఇలా అంకం మీద గాల్లో ఎగిరిపోతున్నాడు. గిలగిలా కొట్టుకుంటోంది ఆవిడ. ఒక్కొక్క వస్తువు శరీరంలో ఆవిడ అలంకారం చేసుకున్న వస్తువులన్నీ భూమి మీద రాలిపోతుంటే తోక చుక్కలు రాలుతున్నట్లుగా కనిపించింది అంటాడు వాల్మీకి మహర్షి. చేతికి ఉన్నటువంటి దండకడియం ఊడిపోయి కింద పడిపోయిందిట, కాలికున్న అందెలు కింద పడిపోయాయిట, మెడలో ఉన్న హారం ఒకటి వేళ్లాడుతోందిట. అది ఎలా కనిపిస్తోంది అంటే అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చేటటువంటి లావా ఎలా కనిపిస్తుందో ఎగురుతుందో అలా ఎగురుతోంది మెడలో నుంచి పైకి అన్నట్లుగా. అంత మెరిసిపోతున్నాయి నగలు, అవి చెప్తున్నాడు. అయితే జలపాతంలా కనిపిస్తోందిట, పైకి నుంచి కిందకి జాలపడుతుంది. జలపాతం ఎలా ఉంటుందో అలా మెడలో హారం కిందకి వేళ్లాడుతోందిట, పడిపోతూ కనిపించాయిట ఈ నగలన్నీ కూడా. కనిపిస్తూ ఉంటే అయినా ఇంకా నగలు ఉన్నాయి. తీసుకుపోతున్నాడు చాలా దూరం. కంగారులో ఉన్నాడు రావణాసురుడు. ఎందుకు కంగారు? ఎక్కడ రాముడు వచ్చేస్తాడు, ఇప్పటికే ఆలస్యమైంది జటాయువు దగ్గర. రాముడు వచ్చి నన్నుతో యుద్ధం చేస్తాడు, నన్ను పట్టుకుంటాడు. తిట్టిందండి సీతామాత. నీకు ఏదైనా ధైర్యం ఉంటే చేవ ఉన్నవాడివైతే రాముడితో డైరెక్ట్గా యుద్ధం చేయవయ్యా, నీకన్నా కరుడు చాలా గొప్పవాడు, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి రాముడితో యుద్ధం చేశాడు. నువ్వు పిరికివాడిలాగా కుక్కలాగా నన్ను ఎత్తుకుపోతున్నావు అని తిట్టినా పట్టించుకోలేదు రావణాసురుడు. పట్టించుకోకుండా వేగంగా ఎక్కడ రాముడు వస్తాడో అనే వేగంలో వాడి పనిలో వాడున్నాడు. ఈ లోపు ఆవిడ అలిసిపోయి ఉన్నది, అరిచి ఉన్నది, పాపం ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నది. ఒక 5 వానరులు కనిపించారు ఒక కొండ మీద వెళ్ళిపోతూ ఉంటే. అప్పుడు ఆవిడ తన యొక్క పవిట కొంగు చింపి అందులో ఆవిడ మిగతా నగలు కొన్నింటిని వేసి మూట కట్టి వాడు వెళ్ళిపోయే కంగారులో ఉండి ఇవన్నీ పట్టించుకోలేదు రావణాసురుడు. ఈ మూటనంతటినీ కూడా విడిచిపెట్టింది ఈ వానరులు ఉన్నటువంటి ప్రదేశంలో. విడిచిపెట్టి హా రామ హా లక్ష్మణ అంటూ అరుస్తూ వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతున్నాడు వేగంగా రావణాసురుడు. దాటాడు, పట్టణాలు దాటాడు, వనాలు దాటాడు, సముద్రాన్ని కూడా దాటేశాడు, లంకలోకి ప్రవేశించాడు. లంకలోకి ప్రవేశించిన తర్వాత ఈవిడ్ని అక్కడ అంతఃపుర స్త్రీలు కొంతమందిని పిలిచాట దగ్గరికి. ఈవిడ పరపురుషులు ఎవరు కూడా ఈవిడ్ని చూడకూడదు, ఎవరు నా అనుమతి లేకుండా వీళ్ళతో మాట్లాడకూడదు ఈవిడితో. కాబట్టి ఇలా ఉంచండి ఈవిడ్ని. బలాత్కారంగా సీతని తీసుకుని మొత్తం తన అంతఃపురాన్ని, తన భవనాలను అన్నింటినీ కూడా చూపించాట. చి నీచుడా, నాకు కావలసింది ఐశ్వర్యం కాదురా, నాకు కావాల్సింది నా భర్త, నేను పాతివ్రత్య ధర్మం అవలంబించినటువంటి స్త్రీని, నీలాంటి కుక్కలకి నేను లొంగను అని చెప్పింది ఆవిడ. అంటే వెంటనే ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. సీత లొంగేలా లేదని అర్థమైంది. బయటకు వచ్చాడు. 8 మంది రాక్షసులు కనిపించారు సైన్యంలో కొంతమంది. వాళ్ళని ఇలా పిలిచాడు దగ్గరికి. పిలిచి మీరు ఉన్న పడంగా జనస్థానానికి వెళ్ళండి. జనస్థానంలో రాముడు మన కరదూషణాదులందరినీ కూడా సంహారం చేశాడు. ఆ సంహారం చేయడం వల్ల ఇప్పుడు జనస్థానం అంతా ఖాళీగా ఉంది. మీరు వెళ్ళి అక్కడ నివసిస్తూ రాముడు ఏ పనులు చేస్తున్నాడు అప్ టు డేట్, అతడు కదిలే ప్రతి కదలిక నాకు తెలుస్తూ ఉండాలన్నాడు రావణాసురుడు. 8 మందిని పంపించాడండి. ఈ 8 మంది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు రావణాసురుడికి. ఏడుస్తున్నాడండి. ఆ చెట్టును అడుగుతున్నాడు, పుట్టను అడుగుతున్నాడు, గోదావరిని అడుగుతున్నాడు, నా భార్య ఏమైందని ఏడుస్తున్నాడు. ఇతని వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు అంటున్నారు వాళ్ళు. అంటుండ మానవుడే కదా నన్నేం చేస్తాడని ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. చూడండి, ఆ భ్రాంతి రావణాసురుడికి కలగజేశాడు రామచంద్రప్రభు. ఇలా అన్ని తిట్లు తిడుతున్న సీతాదేవిని కాళ్ళ మీద పడిపోయి, నువ్వు తప్ప నాకు మరొకళ్ళు లేరు సీత, నువ్వే నాకు అన్ని, ఇక మీదట నాకు ఇంకెవరూ అక్కర్లేదు, అందరూ నీకు సేవ చేస్తారు, ఊడిగిని చేస్తారు, 5,000 మంది స్త్రీలను నీకు దాసీలుగా పెడతానన్నాడు. ఇలా చెప్తే లొంగిపోతుంది అనుకున్నాడు. తిట్టు తిట్టకుండా తిట్టింది ఆవిడ. నువ్వు కుక్క లాంటి వాడివిరా, రాముడితో యుద్ధం చేసి తీసుకురావాలి, అలాంటప్పుడు నువ్వు చేసిన పనేమిటి? నేను పరపురుషుణ్ణి చూడడం కాదు కదా, తాకడం కాదు కదా, చూడను కూడా చూడను, నా పాతివ్రత్య ధర్మం అలాంటిది, రాముడి నుంచి నువ్వు నన్ను వేరు చేయలేవు అన్నాను. సరే ఏం చెయ్యాలో తెలియక వీడికి చాలా శాపాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడుకుందాం అవన్నీ. ఈవిడ్ని అశోకవనానికి తీసుకెళ్ళి ఎవరు కనిపించకుండా ఒక చోట ఉంచండి ఈవిడ్ని. మీరు 12 మాసాలు గడువిస్తున్నాను ఈవిడికి. ఈ 12 మాసాల్లో తనంతటా తాను ఒప్పుకుందా ఇబ్బంది లేదు. ఒకవేళ ఒప్పుకోకపోతే నేను తర్వాత రోజు 12 నెలలు దాటిన తర్వాత నా భోజనశాలలో ఈవిడ్ని వడ్డించి నాకు తీసుకొచ్చి వడ్డించండి, నేను తినేస్తానన్నాడు. ఇలా కొంతమంది రాక్షస స్త్రీలను పురమాయించి జాగ్రత్తగా అశోకవనానికి పంపించాడు. పంపించిన తర్వాత వీడికి ఇంకా కొంటి మీద కునుకు లేదండి ఆ రోజు నుంచి. ఇంకేం చేశాడంటే ఈ విధంగా వాడు సీతాదేవి రక్షణ వ్యవస్థలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత సైన్యాన్ని జాగ్రత్తగా అన్ని చోట్ల ఏర్పాటు చేశాడు. రాముడు ఎలా వస్తాడో తెలియదు, ఎప్పుడు ఎలా వస్తాడో అని వాడి భయం వాడిది. ఈలోపు అశోకవనంలో ఉంది సీతామాత. ఆవిడ కళ్ళంపటి నీళ్లు పెట్టుకుంటూ రాముడినే తలుచుకుంటోంది. బ్రహ్మగారు అన్నారట దేవేంద్రుడితో, ఆవిడ శుష్కించిపోయింది, ఆవిడ ఏ సమయంలో ప్రాణాలు విడిచిపెట్టేస్తుందో తెలియదు, ఆవిడ కనుక ప్రాణాలు విడిచిపెట్టిందంటే మొదటికే మోసం వస్తుంది, మనం అనుకున్న కార్యం నెరవేరదు, రాముడు మళ్ళీ ఇబ్బంది పడతాడు, నువ్వేం చేస్తావంటే పాయసం, అమృతాన్ని తీసుకువెళ్ళి అమృత పాయసాన్ని ఆవిడికి తినిపించు ఓ ఇంద్ర అని ఇంద్రుడిని పంపించాట. ఇంద్రుడు నిద్రాదేవిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ నిద్రాదేవి లంకలోకి రాగానే అందరూ పడుకున్నారట. అప్పుడు ఇంద్రుడు వచ్చి అమ్మవారితో మాట్లాడాడు, అమ్మా నేను ఇంద్రుణ్ణి, ఇదిగో ఈ పాయసం తెచ్చాను, నువ్వు స్వీకరించు, నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నువ్వేమీ తినకపోతే శరీరం నిలబడకపోతే నువ్వు శరీరం విడిచిపెడితే రాముడు ఇబ్బంది పడతాడు, మేమందరం రాముడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా, నువ్వు ఈ ప్రాణాలని నిలబెట్టుకుంటే మా అందరికీ మంచిది అంటే ఆవిడ, నువ్వు ఇంద్రుడివైతే ఇది వరకు రాముడు ఇంద్రుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు, ఇది వరకు నువ్వు కనిపించినప్పుడు ఆ లక్షణాలు చూపిస్తే నువ్వు ఇంద్రుడివని నమ్ముతానంది సీతామాత. అప్పుడు ఇంద్రుడు తన పాదాలు భూమికి అంటకుండా నిలబడ్డాట, ఒంటికి చెమట పట్టట్లేదుట, దివ్యమైన ధూళి లేనటువంటి వస్త్రాలు, తేజో వస్త్రాలు ధరించాట, అలాగే కంటి రెప్ప అనేటటువంటిది పడట్లేదుట, 25 సంవత్సరాల కుర్రాడి కింద కనిపించాడు. ఇవి దేవతా లక్షణాలండి. ఎవరైనా అలా కనిపిస్తే వాడు దేవతను గుర్తించాడు. కాబట్టి ఏమిటి అంటే అమ్మవారు, ఓహో వీడు దేవేంద్రుడే, నమ్మింది, నీ పాయసాన్ని నేను స్వీకరిస్తానన్నది. ఆ పాయసం ఇచ్చాడు, ఆవిడ స్వీకరించింది. ఆ తినడం వల్ల ఆవిడకి ఇంకా ఆకలి దప్పులు లేవు, ఆవిడ నిలబెట్టుకుంది ప్రాణాన్ని. అప్పుడు హాయిగా వెళ్ళిపోయాడు దేవేంద్రుడు. నిద్రాదేవి కూడా వెనక్కాలే వెళ్ళిపోయింది. వాళ్ళందరూ మేలుకున్నారు. ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు.
ఆ విధంగా సీతాదేవి లంకలోకి వెళ్ళింది. రావణాసురుడు అపహరించి తీసుకువెళ్ళాడు. ఇక రేపన్నటి రోజున రామచంద్ర ప్రభు ఎలా వెతుకుతూ ఆ జటాయువుకి మోక్షాన్ని ఇస్తాడంటే పరమ గొప్పదైనటువంటి భాగవత ఘట్టం అది. ఎలా అనుగ్రహించాడో జటాయువుని రామాయణంలో రాముడు, జటాయు మోక్షం ఎంతో గొప్పదైనటువంటి ఘట్టం అది. తర్వాత శబరిని అనుగ్రహిస్తాడు, కబంధుణ్ణి నిర్జిస్తాడు. ఈ విషయాలన్నీ మనం రేపన్న రోజు చెప్పుకుని అక్కడి నుంచి మనం ఎల్లుండి నుంచి కిష్కింధకాండలోకి అడుగు పెడదాం. కాబట్టి ఈ రోజుతో శ్రీరామ్ గారి తండ్రి గారి పేరు మీదుగా మనం ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పూర్తయింది. రేపన్న రోజున మళ్ళీ మన కథాభాగంతో మనం ప్రారంభం చేసుకుందాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ రఘురామ, శ్రీరామ జయ రామ రఘురామ, శ్రీరామ జయ రామ రఘురామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వృషతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ.